శక్తి ఉంది. ఎంతమందికి తెలుసు? యు నో దట్, వి ఆల్ నో దట్. హల్లెలూయా. ఎందుకంటే మరి జీవ మరణములంట ఎక్కడున్నాయి? అందరూ నాలుక వశము అనండి. ఎంతమందికి నాలుక ఉంది? అందరికీ ఉంది కదా. అంటే నీ నాలుకలో ఏముంది? జీవాన్ని నిర్దేశించవచ్చు, నువ్వు ఆశీర్వాదాలు నిర్దేశించవచ్చు, శాపాన్ని. హల్లెలూయా. కానీ మనము దేవుని కృపయందు ఉన్నాము కాబట్టి ధర్మశాస్త్రంలో దేవుడు మరణాన్ని జీవాన్ని పెట్టి ఏది కావాలో ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి మరణాన్ని మృంగివేసి కేవలము జీవాన్ని మాత్రమే మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. He gave only life, there is no death. Hallelujah. And you cannot choose. Hallelujah. ఇప్పుడు ఆప్షన్ లేదు మనకి. ఏది జరిగినా ఒకటే జరగాలనండి అందరూ. జీవించడమే నాకు జరుగును గాక. ఓన్లీ లైఫ్. హల్లెలూయా. దేర్ ఇస్ నో డెత్, ఓన్లీ లైఫ్. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను క్రీస్తు జీవము కలిగి ఎల్లప్పుడూ సామర్థ్యముతో, సమృద్ధితో, బలముతో జీవించుదును గాక. దినదినము పక్షిరాజు వలె నూతన పరచబడుతూ రూపాంతరము పొందుచు జీవించుదును గాక. హల్లెలూయా. ఆ కృప దేవుడి సంఘం మీదకి విడుదల చేయబోచున్నాడు. హల్లెలూయా. లెట్ దట్ గ్రేస్ బీ అపాన్ యూ. హల్లెలూయా. సో యూ నీడ్ టు కన్ఫెస్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా మనము కన్ఫెస్ చేయాలి. ఈ కన్ఫెషన్స్ మా దగ్గర హార్డ్ కాపీ లేదు, సో సాఫ్ట్ కాపీ ఉంది. సో మీకు కావాలనుకుంటే మీ మొబైల్ లైక్ యూ కెన్ టేక్ ఇట్, మీరు తీసుకోవచ్చు దాన్ని. ప్రతిరోజు కూడా ఆ ఫామ్లు దాంట్లో ఉన్నాయి, ప్రతిరోజు చదవండి. 3 సార్లు 4 సార్లు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. ఎందుకంటే నీ నాలుకలో ఏముంది? శక్తి ఉంది. నువ్వు ఏది ప్రవచిస్తావో, ఏది ధ్యానిస్తావో, దేన్ని నువ్వు పలుకుతావో దాని ద్వారా దాని ప్రకారము జీవిస్తావు. హల్లెలూయా. దానిలాగానే జీవిస్తావు. హల్లెలూయా. ఆల్రైట్, ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం, తర్వాత మనము వాక్యంలోకి వెళదాం. ఐ వాంట్ ఎవరీబడీ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఓపెన్ యువర్ హార్ట్. మన హృదయాలు తెరుద్దాము. నజరుడైన యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. మా మధ్యలో ఉన్నవాడా, నీకు వందనాలయ్యా. నీవు జీవించువాడవు తండ్రి. ఇదిగో నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవించదురని మీరు సెలవిచ్చారయ్యా. అవును తండ్రి, మరణము నిన్ను బంధించి ఉంచలేదయ్యా. ఇదిగో మరణ బంధకములు నిన్ను బంధించుట అసాధ్యము అని ప్రభ. మరి తండ్రి, ఇదిగో బైబిల్లో రాయబడిన ప్రకారము నీ అందు మేము ఉన్నాము కాబట్టి వ్యాధి, రోగము, బాధ, బలిత, దరిద్రము, శోధన, వేదన, ఈ లోకంలో సంబంధించిన ఏదైనా సరే మమ్మల్ని బంధించి ఉంచుట అసాధ్యము తండ్రి. ఇట్ కెనాట్ బైండ్ us లార్డ్. ఎందుకంటే నీ ఆత్మ ద్వారా మేము నింపబడిన వారము, మేము అగ్నితో అభిషేకించబడిన వారము తండ్రి. నీకు వందనాలయ్యా. ప్రతి దాన్ని కాల్చివేసే అగ్ని మా లోపల ఉంది కాబట్టి ఏది కూడా మా ముందు నిలబడలేదు తండ్రి. నీకు వందనాలు. ఎదుగో పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలవనేరవు అని సెలవిచ్చావయ్యా. ఆ వ్యాధి, ఆ రోగము, ఆ బాధ, బలిత మా ఎదుట నిలవనేరదు తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇదిగో ఆ సామర్థ్యముతోని తండ్రి సంఘాన్ని నింపుచున్నందుకు నీకు వందనాలు. ఆ బలముతో సంఘాన్ని నింపుచున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఇదిగో సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు ఎన్నటికీ నిలవకుండును గాకని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ వ్యాధి మా ఎదుట నిలవకుండును గాకని ప్రార్థిస్తున్నాను. ఏ బలహీనత మా ఎదుట నిలవకుండును గాకని ప్రార్థిస్తున్నానయ్యా. నీ సామర్థ్యంతో నింపని ప్రార్థిస్తున్నాను, నీ అభిషేకంతో నింపని ప్రార్థిస్తున్నానయ్యా. అవును తండ్రి, నీ కృపయందు మేము ఉన్నామయ్యా. కృపలో దినదినము ఎదుగులాగిన ప్రార్థిస్తున్నాను. విశ్వాసంలో నుండి అధికమైన విశ్వాసంలోకి ప్రభ, జీవంలో నుంచి సమృద్ధి గల జీవంలోకి, ఇదిగో ప్రభ మహిమలో నుండి అధికమైన మహిమలోకి ప్రతి దినము మేము వెలుదుము గాకని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి దినము మేము ఇదిగో ప్రభ ప్రవేశించుదుము గాకని ప్రార్థిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభ ఇదిగో జీవింపచేసి, బ్రతికించి, నెమ్మదినిచ్చి, ప్రతి ఆశీర్వాదాలకి అర్హులుగా చేసి, అవును తండ్రి, ప్రతి శాపం నుంచి బయటకు తీసుకొచ్చి, ప్రతి దుఃఖమును నివారణ చేసి, మేము నడవలసిన మార్గంలో మేము నడిపిస్తూ సత్యాన్ని మాకు బోధించే నీ వాక్యమును ప్రభా ఇదిగో మేము ధ్యానించబోచుండగా కొద్ది నిమిషాలు తండ్రి ఇదిగో
ఆ వాక్య భాగముతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. మా ప్రాణ ఆత్మ దేహములను సిద్ధపరచండి అయ్యా. మా ఆత్మలో తండ్రి ప్రభ అయ్యా, ఈ వాక్యము మా హృదయంలోకి, మా ఆత్మలోకి, మా నరనరములోకి తండ్రి ప్రభ ఇదిగో ఇమిడి తండ్రి నీకు వందనాలు ప్రభ. నీలాగా మమ్మల్ని మార్చులాగిన, నీ క్రియలు మేము చేయలాగిన, నీ క్రియల కంటే మరి గొప్ప కార్యములు చేస్తారు అనే వాగ్దానములు మేము స్వతంత్రించుకోలాగిన వాక్యముతో ప్రతి ఒక్కరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం గట్టిగా ఆమేన్ చెప్దాం. థ్యాంక్ యూ జీసస్. దయచేసి కూర్చుందాము. సో దేర్ ఇస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అందరు చెప్పండి, యేసయ్య నామంలో శక్తి ఉన్నది అనండి. When you speak something in the name of Jesus, hallelujah, there's something that happened in the spiritual realm. ఎప్పుడైతే మనం యేసు నామమును మన నోటితో పలుకుతామో మనకు తెలియకుండానే మన జీవితంలో అనేకమైనటువంటి యుద్ధాలు ముగిసిపోతాయి. హల్లెలూయా. మెనీ వార్స్ విల్ బి స్టాప్డ్. హల్లెలూయా. ఎందుకంటే చూసారా, మరి అపోస్తులు యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించినప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు అందరూ కూడా భయపడిపోతారు. ఎందుకు భయపడిపోతారు తెలుసా? మీరు అద్భుతములతో నీ లోకాన్ని నింపేస్తున్నారంటారు. దేంతో నింపేస్తున్నారంట? అద్భుతములతో లోకాన్ని నింపేస్తున్నారంట వారు. హల్లెలూయా. మొత్తం లోకమంతా అద్భుతములతో నింపబడుతుంది. ఎందుకు అద్భుతాలు నింపబడుతుందంటే యేసు నామమును వారు ప్రకటిస్తున్నారు కాబట్టి. హల్లెలూయా. అంటే ఎక్కడ యేసు నామము ప్రకటించబడుతుందో అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా అద్భుతములతో నింపబడుతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. దట్ ఈస్ వాట్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అది దేవుడి యొక్క నామము, ఆ నామానికి ఉన్నటువంటి సామర్థ్యము. హల్లెలూయా. మరి ఎన్నిసార్లు రోజుకి యేసు నామం ఉచ్చరిస్తున్నాం? మనం పలుకుతున్నామా? యేసు నామం కంటే వేరే నామాలు ఎక్కువగా పలుకుతాం మనం. హల్లెలూయా. వి స్పీక్ అదర్ నేమ్స్ దెన్ జీసస్. హల్లెలూయా. కానీ వ్యాధి ఏదైనా మనకి ఒక భయం వచ్చినప్పుడు, లేదా ఒక కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమం వచ్చినప్పుడు మనం పలకవలసిన నామం ఏంటో తెలుసా? యేసు నామం. హల్లెలూయా. ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడని ఎంతమందికి తెలుసు? దేవుడు మనకి ఏమై ఉన్నాడు? సగం చేయొద్దు, పూర్తి చేయలేపుదాం. హల్లెలూయా. పూర్తిగా. ఎంతమంది నిజంగా నమ్ముతున్నారు దేవుడు నాకు తండ్రి అని? డూ యూ రియల్లీ బిలీవ్ దాట్? హల్లెలూయా. యూ రియల్లీ బిలీవ్ దాట్? నమ్ముచున్నావా? హల్లెలూయా. తండ్రి అంటే ఎప్పుడైతే చూడండి, ద మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్ ఆన్ దిస్ ఎర్త్ ఏంటో తెలుసా? డాడీ. కాలింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. తండ్రి అని పిలవడమే గొప్ప ప్రార్థన అంట. డాడీ. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు ఏమంటాం మనం? అమ్మా అంటాం. కష్టం వచ్చినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, ఇంకేదన్నా ఏదన్నా భయంకరమైన చూసినప్పుడు ఏమని అరుస్తాం మనము? అమ్మా అని అరుస్తాం. ఏంటి, ఎందుకు అరుస్తావు అలాగా? బట్ దట్ విల్ గివ్ యూ సమ్ బోల్డ్నెస్. అదే నీకు ఒక, అంటే నీకు తెలియని ఒక సామర్థ్యం నిలుపులకు వచ్చేస్తుంది, ఒక శక్తి నిలుపులకు వచ్చేస్తుంది. హల్లెలూయా. అవును కదా? అమ్మ అని పిలిచినప్పుడే, భయంలో ఉన్నప్పుడు నువ్వు అమ్మ అని పిలిచినప్పుడే ఏదో ఒక నీకు తెలియని శక్తి నిలుపులకు వస్తే, తండ్రి అని అంటే మీ ఫిజికల్ బయాలజికల్ తండ్రి కాదు, దేవుణ్ణి కనుక నీ కష్టంలో ఉన్నప్పుడు, నీ సమస్యలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు తండ్రి అని ఒక్కసారి పిలిస్తే నీ రోగము, నీ దరిద్రము, నీ వేదన, నీ కష్టము, ఆ దురాత్మశక్తులు, అపిత్రలు అన్నీ కూడా పారిపోతాయి. హల్లెలూయా. దే విల్ లీవ్ యూ. హల్లెలూయా. దట్స్ ద పవర్ ఇన్ అబ్బా. హల్లెలూయా. ఆయన అందుకే మనకి ఈరోజు ఏమైనాడు తెలుసా? నువ్వు ప్రార్థన, ఆ కష్టం ఉన్నప్పుడు ఎలాగ ప్రార్థన చేయాలి? ప్రభా నీకు అక్కర్లేదు, తండ్రి అని పిలువు చాలు. సే డాడీ. దట్స్ ఇట్. దట్స్ అ బిగ్ ప్రేయర్. అండ్ గాడ్ విల్ కమ్ టు యూ. దేవుడు నీకు పరిగెత్తుకొని వస్తాడు. హల్లెలూయా. అవును కాదు? అంటే దీర్ఘకాలిక ప్రార్థన చేయొద్దని కాదు, ప్రార్థన చేయి, కానీ అది విశ్వాసం కోసం చేయాలి. ఆ ప్రార్థన వల్ల నాకు ఏదో జరుగుతుందని కాదు. నీ ప్రార్థన దేనికో తెలుసా? నీకు విశ్వాసం రావడానికే ప్రార్థన. హల్లెలూయా. సో యూ కెన్ గెట్ ఫెయిత్ బై ప్రేయర్. హల్లెలూయా. విశ్వాసం, ప్రార్థన ద్వారా ఏమొస్తుంది నీకు? విశ్వాసము. విశ్వాసము వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడితే చాలు. విశ్వాసంతో కూడిన ఒక్క మాట అయినా కూడా నీ జీవితంలో ఏం చేస్తుంది? అద్భుతము. హల్లెలూయా. విల్ క్రియేట్ ఎ మిరకిల్. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన అద్భుతాన్ని చేస్తుందా? విశ్వాసాన్ని అద్భుతం చేస్తుందా? విశ్వాసం. అంటే విశ్వాసం ఎలాగ వస్తుంది? ప్రార్థన. హల్లెలూయా. ప్రేయర్. ఎంతమంది రెగ్యులర్గా ప్రార్థన చేసే అలవాటు ఉంది? ఎంతమందికి ఉంది రెగ్యులర్గా ప్రార్థన చేసే అలవాటు?
చెయ్యి నా ఎదుట ఎత్తట్లేదు మీరు. దేర్ ఇస్ గాడ్ ఇన్ హియర్. ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేర్ ఇస్ గాడ్ హూ ఇస్ వాచింగ్. ప్రతిరోజు అంటే నిన్ను చూసివాడు, నిన్ను కాపాడువాడు కునకడు. మరి ఆయన ఎదుట నీ చేస్తున్నావు, జాగ్రత్త. బీ కేర్ఫుల్. హల్లెలూయా. అయినా సరే దేవుడు క్షమిస్తాడు. బట్ ఎందుకంటే మరి మనం మానవులం కాబట్టి కొన్ని సమయాలు కొన్నిసార్లు మనం ప్రార్థన చేయలేకపోవచ్చు, కొన్నిసార్లు పడిపోవచ్చు, కొన్నిసార్లు మరి దేవునికి దూరం అయిపోవచ్చు. అయినా సరే దేవుడి యొక్క ప్రేమ ఎలాంటిదంటే నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటిది ప్రేమ. హల్లెలూయా. నువ్వు ప్రేమించినప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడని కాదు. నువ్వు దేవుడి సన్నిధిలో వచ్చి 2 చేతులు ఎత్తి లీనమైపోయి ఆరాధించినప్పుడే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకోవడం కాదు. నువ్వు ఆరాధించకపోయినా, దేవుడికి దూరంగా ఉన్నా, దేవుడికి ఇంకా మరి దేవుని సన్నిధికి రాకుండా దూరంగా ఉన్నప్పటికీ సరే ఆయన ప్రేమ నిలకడగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన ప్రేమలో మార్పు ఉండదు. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ హిస్ లవ్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మొదట మనల్ని ఏ స్థితిలో ప్రేమించాడో తెలుసా? మనము పాపులమై ఉన్నప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు ప్రేమించాడంట? మీరు పాపంలో చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని ప్రేమించి తన కుమారుని. అరే, ఆ స్థితిలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ప్రేమిస్తే ఇప్పుడు కొద్దిగా మారావు, ఏదో ఒక మూలన మార్పు అనేది వచ్చింది, అవునా కాదా? పూర్తిగా మారకపోయినా ఏదో ఒక మూలన మార్పు వచ్చిందా లేదా? మార్పు వచ్చింది. దేవుడి సన్నిధికి వస్తున్నాం, దేవుడిని ఆరాధిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, గుర్తుకొచ్చినప్పుడు బైబిల్ చదువుతున్నాం, అప్పుడప్పుడు బైబిల్ చదువుతున్నాం. అయినా మరి కొంచెం ఏదో ఒక మార్పు వచ్చినప్పుడు, పాపంలో ఉన్నప్పుడే ప్రేమిస్తే మార్పు వచ్చిన తర్వాత ప్రేమలో మార్పు ఉంటుందా? ఇంకా తగ్గిద్ద ప్రేమ? నో. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కష్టంలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, శ్రమలో ఉన్నా, నేను ఎక్కడ ఉన్నా, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. వెళ్ళిపోవడం ముందుకి. ఏ సమస్య నిన్ను తాకలేదు, ఏ వ్యాధి నిన్ను ఏమీ చేయలేదు. దేవుడు యెషయా గ్రంథంలో అంటాడు, నేను జలముల గుండా వెళ్ళినా కూడా జలములు నా మీద పొరిలి పారలేవు, నేను అగ్ని గుండా వెళ్ళిన అగ్ని జ్వాలలు నన్ను. హల్లెలూయా. ఎంతమంది అగ్ని జ్వాలలు గుండా వెళ్తున్నారు? అంతకంటే పెద్ద కష్టం ఇంకేది ఉండదు. కానీ ఆ కష్టం గుండా వెళ్ళినా కూడా నేను కాపాడుతాంటాడు దేవుడు. నువ్వు అగ్ని గుండా వెళ్ళినా సరే నేను కాపాడుతాను. మనకు ఆ సమస్య ఇంకా రాలా. మనకున్న చిన్న చిన్న సమస్యలే భూతద్దాలు పెట్టి పెద్దగా చేస్తాం దాన్ని. నడుము నొప్పి, మోకాలు నొప్పి, కష్టము, అప్పు కాడి, ఇల్లు కట్టుకుపోవడం, ఇది చిన్న చిన్న సమస్యలే భూతద్దాలు పెడితే పెద్ద కొండంత కనిపిస్తాయి. ఒకసారి భూతద్దం తీసేయండి, పక్కలు చెప్పండి, భూతద్దం తీసేయండి అనండి. భూతద్దం తీసేస్తే సమస్య చిన్నగా కనిపిస్తుంది. హల్లెలూయా. అప్పుడు దేవుని వైపు పెట్టాలి భూతద్దం. అసలే దేవుడు చాలా పెద్దవాడు, ఈజ్ అ బిగ్ గాడ్. భూతద్దం పెట్టామనుకో అది అయిపోయింది, ఇంకా నీ సమస్య పిండి వలె అయిపోతుంది. హల్లెలూయా. బూడిద వలె నీ పాదం కింద ధూళి వలె మారిపోతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. ధూళి నిన్ను ఏం చేయలేదు. హల్లెలూయా. ఇట్ కెనాట్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. ఆల్ రైట్. ఓకే. సో సమయానికి వచ్చిన వారికి అందరికీ కూడా దేవుడి ఆశీర్వాదాలు రెండంతలుగా కలుగును గాక. అఫ్కోర్స్ సమయానికి వచ్చినా రాకున్నా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు నేను అలా చెప్తానంటే మీరు నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం ముందుగా రావాలని. హల్లెలూయా. ఆల్రైట్. సో టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్, అందరికీ తెలిసిందే, బట్ ఐ వాంట్ టు గివ్ యూ సంథింగ్. హల్లెలూయా. కొంతమంది ఇది మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా కొంతమంది కొత్త వాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు కాబట్టి, సో వాళ్ళ కోసమైనా మనము మరొకసారి వాక్యము దీన్ని ఐ వాంట్ టు ప్రీచ్ దిస్ థింగ్. హల్లెలూయా. ఎండిన ఎముకలు అనండి అందరూ. గట్టిగా చెప్పండి, ఎండిన ఎముకలు అనండి. ఇంకా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సో ఎందుకు ఎండిన ఎముకలు అంటున్నానంటే, మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఈ సమస్యని దేవుడు తీసివేయగలడా? హల్లెలూయా. ఈ వ్యాధిని దేవుడు స్వస్థపరచగలడా? ఈ అప్పు కాడ నుంచి దేవుడు బయటకు తీసుకురాగలడా? హల్లెలూయా. కరెక్ట్. ఎన్ని అద్భుతాలు చేస్తాడు దేవుడు. ప్రతి అద్భుతం చేసిన ప్రతిసారి కూడా ఇంకేదైనా కష్టం వస్తే మళ్ళీ దేవుడి మీద డౌట్ వస్తుంది మనకి. అద్భుతాలు చేశాడు, ప్రతిరోజు అద్భుతాలు చూస్తున్నాం, ఆశ్చర్యకరాలు చూస్తున్నాం. అయినప్పటికీ కూడా పోయిన వారము చెప్తున్నా, అంటే జనరల్గా చెప్తున్నాను, పోయిన కిందటి రోజున అనుకుంటాం మోకాలు నొప్పి గురించి ప్రార్థన చేస్తే పోయింది. మళ్ళీ ఈసారి నడుము నొప్పి వచ్చిందనుకో, ఏముంటుంది నీకు? విశ్వాసం కంటే అవిశ్వాసం ఉంటుంది. మరి నడుము నొప్పిని తీసేస్తాడా? మోకాలు నొప్పి అంటే తీసేస్తాడు, ఈ నడుము నొప్పిని కూడా తీసేస్తాడా? పోనీ నడుము నొప్పి పోయింది, మోకాలు నొప్పి పోయింది, కడుపు నొప్పి పోయింది, ఈ అప్పు కాడి తీసేస్తాడా? దేవుడు కేవలం స్వస్థపరిచేవాడు. మరి డబ్బులు ఇస్తాడా దేవుడు? హల్లెలూయా. డబ్బులు ఇవ్వగలడా? అంటే ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఎ డౌట్. ముందు మనకు వచ్చేది ఏంటంటే డౌటే, అవిశ్వాసం. విశ్వాసం కంటే ఏమొస్తుంది మనకు ముందుగా?
అవిశ్వాసం. హల్లెలూయా. అవిశ్వాసం. ఇశ్రాయేల్ ప్రజల్లో దేవుడు ప్రతిరోజు అద్భుతం చేస్తున్నాడు. ప్రతిరోజు చూస్తున్నారు అద్భుతాలు. అరే పొద్దున్న లేస్తే ఏ పని చేయకుండా చక్కగా ఆహారం వస్తుంది వాళ్ళకి. 40 సంవత్సరాలాగా పొద్దున లేవంగానే ఏమొస్తుంది వారికి? మన్న కురిపిస్తున్నాడు దేవుడు. అద్భుతమా కాదా? పని చేయకుండా కూర్చొని తినడం అద్భుతమా? అద్భుతమే. ఇప్పుడు మన 5,000 నోట్లోకి వెళ్ళాలంటే 1,000,000 విద్యలు కూటి కొరికి అంటాడు. అంటే 1,000,000 విద్యలు చేయాలి. అంత కష్టపడితే కానీ 3 పూటలు అన్నం తినలేమే. మరి అలాంటిది 40 సంవత్సరాలు ఇశ్రాయేలు అరణ్యంలో చక్కగా పోషించబడ్డారు. అద్భుతం కాదా? అద్భుతం కాదా? మరి ఇంత అద్భుతం జరిగినా కూడా ఏం చేసావు దేవుడు అంటున్నాడు. శోధిస్తున్నారు దేవుని. ఏం చేసావు నువ్వు? అరే అక్కడ అద్భుతం జరుగుతుంది, ప్రతిరోజు మన్న కురిపిస్తున్నాడు, మన్న తింటున్నాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి అరణ్యం, ఎడారి వచ్చింది. ఎడారి వస్తే అక్కడ నీళ్ళు లేవు. మరి ప్రతిరోజు మన్న కురిపించిన దేవుడు నీళ్ళు ఇవ్వలేడా? నమ్మాలి కదా, నమ్మాలా లేదా? అరే ప్రతిరోజు మన్న కురిపిస్తున్నాడు దేవుడు, మన్న తింటున్నాం, తృప్తిగా హాయిగా ఉన్నాము. మరి ఇప్పుడు ఎడారి వచ్చింది, ఇక్కడ వాటర్ లేవు, ఈ వాటర్ కూడా నాకు ఇవ్వగలడు అని నమ్మాలా? అద్భుతాన్ని మర్చిపోయారు. ఎప్పుడు జరిగిన అద్భుతము? పొద్దున జరిగిన అద్భుతం మధ్యాహ్నం మర్చిపోయారు. పొద్దున తినేశారు, మధ్యాహ్నం దాహం వేసింది, వాటర్ లేవు, మర్చిపోయారు. హల్లెలూయా. మళ్ళీ దేవుడు ఇదిగో ఇక్కడికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? చంపడానికి తీసుకొచ్చావా? మాకు ఇక్కడ నీళ్లు లేవు తాగడానికి, ఏం చేయాలా? హల్లెలూయా. యు సీ దట్ దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఇదేంటో తెలుసా? మనిషి యొక్క నేచర్. నేను కనుక ఇశ్రాయేల్ అయితే అలాగ అనుకునేవాని కాదు. నేను చాలాసార్లు అనుకున్నా అలాగా. అరే ఇంత అద్భుతం చేస్తున్నా కూడా ఇంత శోధిస్తారు దేవుడు, నేను కనుక అక్కడ ఉంటే ఇలా చేసేవాని కాదు అని అనుకుంటాం. మనం బైబిల్ చదివినప్పుడు అనుకుంటాం, అనుకుంటాం, కానీ మనం కూడా అలాగే చేస్తున్నాం. మనకు తెలియకుండా ఏం చేస్తాం మనము? వి ఆర్ డూయింగ్ సేమ్ థింగ్. హల్లెలూయా. దేవుడు నీకు అద్భుతం చేశాడా? చేశాడు. హల్లెలూయా. చేస్తూనే ఉన్నాడు. అయినా సరే ఒక కష్టం వస్తే అరే దాంట్లో నుంచి తీసుకొచ్చిన దేవుడు దీని నుంచి బయటికి తీసుకొస్తాడా? అది సమస్య. మరి ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలుగుతుందనే వాక్యం ఉంది. మరి నిజంగా అప్పు నుంచి బయట తీసుకురాగలడా? ఈ వ్యాధి నుంచి దీని నుంచి బయట తీసుకురాలి. ఇది ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇవ్వగలడు దేవుడు. హల్లెలూయా. డౌట్ డౌట్ డౌట్. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీకు ఉద్యోగం లేకపోతే నీకు ఏ సమస్య ఎలాగున్నా కూడా నువ్వు గనక ఇది జరుగుతుంది అని నమ్మితే నమ్మువాడికి సమస్తము సాధ్యమే అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్. హల్లెలూయా. ఎనీథింగ్. పక్కలు చెప్పండి, ఏదైనా సాధ్యమేనండి. ఏదైనా అంటే నువ్వు ఆ లిస్టులో ఏదైనా పెట్టుకో. ప్రభా నాకు చక్క డూప్లెక్స్ కావాలా? ఏం కావాలి? మంచి ఇల్లు కావాలి ప్రభా. లిస్టులో పెట్టుకోవచ్చా లేదా? ప్రార్థించవచ్చా దాని గురించి? కానీ ప్రార్థించాం మనం. మంచి రెంట్ హౌస్ ఉంటే ఇవ్వు ప్రభా, లేదంటే రెంట్ కట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంది ప్రభా, రెంట్ తక్కువ ఉండే ఇల్లు నాకు అద్దెలు ఇవ్వండి ప్రభా. హల్లెలూయా. యు సీ దట్స్ ద లిమిటేషన్. అదేంటది? హద్దు. అంటే మన జీవితాన్ని మనం ఏం చేసుకుంటున్నాము? హద్దులు వేసుకుంటున్నాం. కానీ దేవుడు ఎలాంటి వాడు? నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. ఈ దేవుణ్ణి పట్టుకొని ఏమడుగుతున్నాం మనము? వి ఆర్ ఆస్కింగ్ స్మాల్ థింగ్స్. హల్లెలూయా. నేను ఎప్పుడు అనుకోలేదు మైక్ పట్టుకొని చెప్తానని. ఎందుకో తెలుసా? నాకు 2 3 ఒక్కరుంటే ఓకే, ఒక 3 చూశాను అనుకో వణికిపోతే గచ్చ మాటలు రావు నోట్లో నుండి. అందుకే నేను ఉద్యోగం చేసినప్పుడు మూల కూర్చునేవాడిని, కార్నర్ బెంచ్లో కూర్చుని ఉద్యోగం చేసుకునేవాడిని. హల్లెలూయా. ఎందుకంటే మొహమాటం, భయం, బిడియం, మాట్లాడలేం. ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఏం మాట్లాడాలో తెలియదు. హల్లెలూయా. భయం అయ్యేది. ఒక 4 మనుషులు ఉన్నట్టే వారి మధ్యలోకి వెళ్ళేవాడిని కాదు. మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే నా గది వేరేది ఉండేది, అందులోకి దాక్కునేవాడిని వెళ్ళి. అందరూ అనుకో ఎందుకు బాగా మాట్లాడా, పారిపోతారేంటి మనుషులను చూస్తే? హల్లెలూయా. అలాగ ఉండేవాడిని. కానీ ఈరోజు అలాంటి వ్యక్తిని ఈరోజు దేవుడు ఏం చేస్తే తెలుసా? 1,00,000 మంది ఇక్కడ కూర్చున్న కూడా వాక్యాన్ని బోధించగలను నేను. హల్లెలూయా. ఐ కెన్ ప్రీచ్ ఈవెన్ ద lakhs of people. హల్లెలూయా. దిస్ ఇస్ మిరకిల్. హల్లెలూయా. దేవుడు మార్చాడా లేదా? మార్చాడు. హల్లెలూయా. మార్చాడు. ఎప్పుడు అనుకోలే మైక్ పట్టుకుంటానని, కానీ దేవుడు మైక్ పట్టుకోమని చెప్పాడు. పట్టుకు బోధించన్నాడు. హల్లెలూయా. చక్కగా ఎక్కడో ఉద్యోగం చేసుకునేవాడిని, 1,50,000 సాలరీ ఉండేవాడిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఉద్యోగం చేసుకున్నాడు. ప్రీచర్ బోధించన్నాడు. ఎలాంటి వాడిని? బలహీనత ఉన్నవాడిని. అసలు నాకున్న మెయిన్ బలహీనత అది, మాట్లాడకపోవడం. మాటలు రావు, ఏం మాట్లాడడం తెలియదు. అలాంటి వాడిని తీసుకొచ్చి ఏం చేశాడు? మాట్లాడమంటాడు దేవుడు. హల్లెలూయా. ఇది ఎక్కడన్నా
న్యాయమా? అవునా కదా? అంటే చూడండి, ఇప్పుడు దేవుడు ఏది చేసినా కూడా అది నేను చేశాను అని నువ్వు తెలుసుకోవాలండి. హల్లెలూయ. ఇది దేవుడే చేశాడని తెలుసుకోవాలా. అందుకే దేవుడు ఏం చేయాలి? బలహీనులను లేపుతాడంట దేవుడు. హల్లెలూయ. ఎవరిని లేపుతాడు? బలహీనుడని. అంటే బలహీనత అనేది దేవుడికి, నీ బలహీనత దేవుడికి ఏంటో తెలుసా? అర్హత. హల్లెలూయ. ఇట్స్ ఎ క్వాలిఫికేషన్. పక్కన చెప్పండి, నీ బలహీనత ఒక అర్హత అనండి. నువ్వు ఇప్పటి వరకు మనం ఏమైనా బలహీనత ఉందనుకో, అమ్మ బలహీనత ఉందా, ఈ బలహీనత వల్ల నేను ఏం చేయలేకపోతే. కానీ ఆ బలహీనత కనుక నీకు ఉంటే దేవుడు అదే బలహీనతను వాడుకొని నిన్ను బలవంతునిగా మారుస్తాడు. హల్లెలూయ. నీ బలహీనతనే దేవుడు బలంగా మారుస్తాడు. హల్లెలూయ. వీక్నెస్ షల్ బి ఎ గ్రేట్నెస్. హల్లెలూయ. నీ బలహీనత ఏమైపోతుంది? బలహీనత. హల్లెలూయ. పేతురు చదువు రానివాడు, అవునా కదా? పేతురికి చదువు రాదు. అయితే పేతుర్ని ఎవరికి అపోస్తులు చేశాడో తెలుసా దేవుడు? యూదులకి. యూదులు అంటే ఎవరు? బాగా చదువుకున్నవారు. ఆ రోజుల్లో బాగా చదువుకున్నవారు. బాగా చదువుకున్న వారికి అపోస్తులు ఎవరయ్యారు? చదువు రానివాడు. ఇప్పుడు చదువు రానివాడు వెళ్ళి ఎవరికి చెప్తున్నాడు, బోధిస్తున్నాడు? బాగా చదువుకున్న జ్ఞానులకి. పౌలు ఎవరు? బాగా చదువుకున్నవాడు. ఈ బాగా చదువుకున్నవాడు వెళ్ళి యూదులకు అపోస్తులుగా ఉంటే బాగుండేది. చదువుకున్న బాగా బోధించదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? పౌలుని లేపి నువ్వు యూదులకి కాదు అన్యజనులకు ప్రవక్తగా ఉండమని చెప్పాడు. అన్యజనులు ఎవరు? చదువు రాని వాళ్ళు. హల్లెలూయ. బాగా చదువుకున్న వాడిని తీసుకొచ్చి అన్యజనులకు ప్రవక్తం చేశాడు. అసలు ఏమీ చదువు రాని తీసుకొచ్చి యూదులకు ప్రవక్తం చేశాడు దేవుడు. హల్లెలూయ. గట్టిగా చెప్పాలి కొడతాం. యు సీ దట్ దిస్ ఇస్ గాడ్. హల్లెలూయ. అంటే నీ బలహీనతను దేవుడు ఏం చేస్తున్నాడు? బలంగా మారుస్తున్నాడు. నోబడీ కెన్ ఎక్స్పెక్ట్. హల్లెలూయ. ఈరోజు నువ్వు సామాన్యంగా ఉండొచ్చు, బలహీనంగా ఉండొచ్చు, ఏమీ తెలియని వాళ్ళు, అసలు నువ్వు ఈ లోకంలో ఉన్నవాడిని గుర్తింపు లేనివాడిగా ఉండొచ్చు. అలాగా ఎవరు గుర్తించలేకపోవడానికి బలహీనత, లేదంటే ఎవరు నన్ను గుర్తించట్లేదు అనేటువంటి ఆ వీక్నెస్సే దేవుడు నిన్ను బలమైన జనంగా చేసి అనేకులకు ప్రవక్తగా, అపోస్తలుగా నియమించగలడు. హల్లెలూయ. Even God can make you a prophet and a priest that you can go and upset down the nations. హల్లెలూయ. ఎవరికి తెలుసు ఇక్కడ కూర్చున్న వీరిలోనే అపోస్తలు, ప్రవక్తలు లేసి భూమిని తలకిందులు చేసేవారు అవుతారేమో. హల్లెలూయ. Nobody who knows it. ఎవరికి తెలుసు? దేవుడు చేయగలడా లేదా? నేను అనుకోవచ్చు, నేను బలితుని కదా, నా ద్వారా దేవుడు నాకు ఇది చేయగలడా? నీకే చేస్తాడు దేవుడు. హల్లెలూయ. నాకు సరిగ్గా మాటలు రావు, చదువు రాదు, నాకు దేవుడు చేయగలడు. నీకే చేస్తాడు. దేవుడికి నువ్వే కావాలి. హల్లెలూయ. గాడ్ నీడ్స్ యూ. దేవుడికి నువ్వే కావాలి. హల్లెలూయ. పక్కన చెప్పండి, దేవుడికి నువ్వే కావాలి అనండి. నువ్వు బలహీనుడు కావచ్చు, చదువు రానివాడు కావచ్చు, ఇప్పుడు ఉద్యోగం లేకపోవచ్చు, సరిగ్గా నీవే తినకపోవచ్చు, 3 పూటలు తినే సామర్థ్యం నీకు లేకపోవచ్చు, కానీ నీ చేయి 100 మందికి పెట్టే చేయలాగా మారిపోతుంది. హల్లెలూయ. 1000 మందిని రక్షించే చేయలాగా మారిపోతుంది. నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోతాయి. హల్లెలూయ. మరణకరమైన రోగములు స్వస్థతలాగా మారుతాయి. హల్లెలూయ. యువర్ హ్యాండ్స్. పక్కలు చెప్పండి, నీ చేతిలో శక్తి ఉంది అనండి. దాన్ని చిన్న చిన్న పనులకు వాడకు. ఎవరి మీద తలమైన చేసి ప్రార్థించడానికి వాడు ఆ చేయిని. హల్లెలూయ. అప్పుడు దేవుడు నీ ద్వారా అనేక అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయ. మనకున్నది ఏంటో తెలుసా? దేవుడు నాతో చేస్తాడా, నా ద్వారా చేస్తాడా? అది పెద్ద పెద్ద ప్రవక్తలు, పెద్ద పెద్ద అపోస్తలు, వాళ్ళ ద్వారా చేస్తాడేమో అద్భుతాలు మనం అనుకుంటాం చాలాసార్లు. హల్లెలూయ. కానీ దేవుడు ఏమని తెలుసా? నీవు ఇక్కడ నమ్మి కూర్చున్నావా, నమ్మకుండా కూర్చున్నావా దేవుణ్ణి? ఎంతమంది నమ్మి కూర్చున్నారు? విశ్వాసంతోనే వచ్చావు. విశ్వాసం ఉంది కదా, దేవుడు అంటే విశ్వాసం ఉంది కదా. దేవుడు యేసుక్రీస్తుని అంగీకరించాను, నా జీవితాన్ని మారుస్తాడు అని ఏదో ఒక మూలను కనీసానికి ఆవగించేంత విశ్వాసం వచ్చానా లేవా? ఆవగించేంత విశ్వాసం ఎంతమందికి ఉంది? కనీసం ఆవగించేంత. మరి దేవుడు ఏమన్నాడు తెలుసా? మార్కు సువార్త 16:20 ఏమంటాడంటే, నమ్మిన వారి వలన. హల్లెలూయ. ఎవరి వలన? అపోస్తల వలన అన్నట్లేదు దేవుడు, ప్రవక్తల వలన అనట్లేదు, యాజకుల వలన, గొప్పవారి వలన కాదంట. నమ్మిన వారి వలన ఏం కనిపిస్తాయి? సూచక క్రియలు. వారు ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోతాయంట. వారు ప్రార్థన చేస్తే ఈవెన్ క్యాన్సర్, HIV, AIDS కూడా స్వస్థతలాగా మారిపోతాయంట. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. ఎవరికి? నమ్మిన వారి వలన. అందరు చెప్పండి, నేను నమ్ముచున్నాను అనండి. మొహమాటంతో చెప్పకండి, గట్టిగా చెప్పండి, నేను నమ్ముచున్నాను అనండి.
మీ చేయిలాగా చూపించండి, నేను నమ్ముచున్నాను. ఎంతమంది అయితే దేవుని పైన కొంచెమైనా విశ్వాసం పెట్టారో మీ చేతిలోకి దేవుడు అభిషేకాన్ని విడుదల చేస్తాడు. హల్లెలూయా. ఈ అభిషేకంతో కనుక మీరు ఎక్కడైనా ప్రార్థన చేశారా, ఆ రోజు వరకు ఆడుకున్న దయ్యాన్ని మీరు ఆడుకుంటారు. హల్లెలూయా. ఆ రోజు వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆ దురాత్మ క్రియలన్నీ కూడా మిమ్మల్ని చూసి పారిపోతాయి. హల్లెలూయా. బికాస్ ఆఫ్ ది అనాయింటింగ్. ఇది ఎవరి వల్ల కనిపిస్తుంది? అందరు చెప్పండి, ప్రాఫెట్ జాన్సన్ అనండి. అందరు చెప్పండి, అయ్యో చెప్పండి, ప్రవక్తల వల్ల కనిపిస్తుంది అనండి. ఈ అద్భుతం ప్రవక్తల వల్ల జరుగుతుంది అనండి, యాజకుల వల్ల జరుగుతుంది అనండి. కేవలం అపోస్తులు మాత్రమే స్వస్థపరచగలడు. హల్లెలూయా. నమ్మిన ప్రతి ఒక్కరి ద్వారా అద్భుతము జరుగుతుంది. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్, సైన్స్ అండ్ వండర్స్ ఫాలో యూ. హల్లెలూయా. దీస్ థింగ్స్ విల్ ఫాలో యూ. హల్లెలూయా. అంటే విశ్వాసం అంటే అంత చీప్ అనుకున్నామా? విశ్వాసం అనేది ఒక ఆయుధం లాంటిది. హల్లెలూయా. ఆయుధం, ఇట్స్ అ వెపన్. హల్లెలూయా. అందరు చెప్పండి, విశ్వాసం ఒక ఆయుధం అనండి. దేవుడు నిన్ను యుద్ధ రంగంలోకి పంపించి మిషన్గా నిచ్చి టక్ కాల్చని చెప్పట్లేదు, లేదంటే ఖడ్గం ఇచ్చేసి పోయి యుద్ధం చేయని చెప్పట్లేదు. ఏమిచ్చాడు తెలుసా? విశ్వాసం అనే డాలిచ్చి ఆ డాలుతోని ప్రతి బాణమును ఆర్పివేసే శక్తినిచ్చాడు. హల్లెలూయా. అపవాది వేసే ప్రతి అగ్ని బాణమును ఆర్పొచ్చు అంట. నువ్వు దేంతోని? అందరు విశ్వాసం అనండి. ఫెయిత్. ఫెయిత్. కానీ మనకు లేనిది అది. మనకు లేనిదే విశ్వాసం. విశ్వాసం గురించి మాట్లాడతాం కానీ సమస్య వచ్చినప్పుడు గచ్చ 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 వణికిపోతాం. అన్ని జనుల కంటే ఎక్కువ. అన్ని జనుల కన్నా అప్పుడప్పుడు డాక్టర్ ఉన్నాడు, పర్లేదులే మంచిగా అయిపోతుంది అని అనుకుంటాం. కానీ అదే ఒక విశ్వాస క్రైస్తవం దేవుడు తెలిసిన వారికి సమస్య వచ్చిందనుకో ఏమైపోతాం? మనము భయపడిపోతాం. హల్లెలూయా. దట్స్ అ ఫియర్. కానీ నమ్మితే ఏం జరుగుతుందంట? అద్భుతం. హల్లెలూయా. నమ్మువాడికి సమస్తము సాధ్యమే. యూ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ఎవ్రీ సిచ్యువేషన్. హల్లెలూయా. అందరు చెప్పండి, ఈరోజు నేను చూస్తున్న ఈ సిచ్యువేషన్, ఈరోజు నేను చూస్తున్న ఈ వ్యాధి, ఈ రోగము, ఈ బలహీనత, ఈ సమస్య, ఈ వేదన, ఈ శోధన రేపటి గొప్ప సాక్ష్యంలాగా మారబోచుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. ఈరోజు సమస్యనే రేపటి సాక్ష్యము. దట్స్ అ టెస్టిమనీ. హల్లెలూయా. ఏం జరుగుతుంది? అది ఏమవుతుందంట? సాక్ష్యం అనండి అందరూ. సాక్ష్యంలాగా మారుతుంది. హల్లెలూయా. ఆల్ రైట్. అనుకుంటాం, అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మనం అనుకుంటాం అద్భుతం జరిగినప్పుడు కూడా ఏమనుకుంటామంటే, ఇంకా దేవుడు ఇది చేస్తాడా లేదా, ఇన్ని చేశాడు దేవుడు, అది మర్చిపోయి ఆ ఈ చిన్న సమస్య దీంట్లో నుంచి బయటకు తీసుకురాగలడా, దీంట్లో నుంచి బయటకు తీసుకొస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఇదే సమస్య వచ్చిందంట. హల్లెలూయా. రోజు అద్భుతం చూస్తున్నారు, రోజు దేవుడిచ్చేటువంటి బండల నుంచి వచ్చే నీళ్లు తాగారు, ఎర్ర సముద్రము రెండుగా చీల్చబడడం చూశారు, అరణ్యంలో మన్నా కురిపించబడడం చూస్తున్నారు. అయినప్పటికీ సరే ఏమంటున్నారు? ఇంకా దీంట్లో నుంచి దేవుడు బయటకు తీసుకురాగలడా? హల్లెలూయా. ఎవ్రీ డే దేర్ ఇస్ ఎ న్యూ ఛాలెంజ్. ప్రతిరోజు కూడా కొత్త సమస్యను చూసినప్పుడు ఈ సమస్య బయటకు వస్తామా అనేటువంటి అవిశ్వాసంలో ఉన్నారంట. హల్లెలూయా. చూద్దాం. హెజ్కేల్ గ్రంథము 37వ అధ్యాయము 11 నుంచి చదువుదాము. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను. ఏమంటున్నారంటే? మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతుమి అని అనుకుంటున్నారు. ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నారు వీరు? అద్భుతం. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ మిరకిల్ ఎవ్రీ డే. అయినా సరే ఏమంటున్నారు? మనము నశించిపోయాం. హల్లెలూయా. నశించిపోయాం మేము. అరే పొద్దున్న లేస్తే అద్భుతం జరుగుతుంది అక్కడ. పొద్దున్న సాయంత్రం ప్రతిరోజు కూడా ఏం జరుగుతుంది? ఫ్రెష్ మన్నా ఇస్తున్నాడు దేవుడు. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా దేవుడు ముందుని నడిపిస్తున్నాడు. ముందు అగ్నిస్తంభమై, వెనుక మేఘస్తంభమై ఉండి వారిని ప్రతిరోజు కాపాడే దేవుణ్ణి పట్టుకొని ఏమంటున్నారు వీరు? మా ఎముకలు ఎండిపోయినవి, మేము నశించిపోయాము. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని కాపాడగలడా? కెన్ దిస్ గాడ్ హెల్ప్ us? హల్లెలూయా.
మమ్మల్ని బయటికి తీసుకురాగలడా? మమ్మల్ని బ్రతికించగలడా? హల్లెలూయా. చదవండి అమ్మా. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతామని అనుకొనుచున్నారట. హల్లెలూయా. మనం కూడా అనుకుంటాం చాలాసార్లు, ఇంకా నేను బయటకు వస్తానా, నేను బాగుపడతానా, ఉద్యోగం వస్తుందా, వివాహం జరుగుతుందా, నేను నిజంగా మళ్ళీ నాకు పిల్లల్ని గర్భము తెరబడుతుందా, హల్లెలూయా, నేను బయటికి రాగలనా, ఇంకా అయిపోయింది నా జీవితం, ఇంతేనేమో, ముగించిపోతుంది, డాక్టర్లు చెప్పారు సమస్య బయటికి రాలేను, ఇది జీవితాంతము ఈ సమస్య ఉండిపోతుంది, నేను బయటికి రాగలనా, హల్లెలూయా. వి థింక్, మనం అనుకుంటాం చాలాసార్లు ఇలాగే. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఏమనుకున్నారు, అదే సమస్యలో ఉన్నారు, నేను బయటికి రాగలనా, నాశనం అయిపోయింది, ఇంకా మా బ్రతుకు ఫుల్ స్టాప్, రేపటి దినం ఏం జరుగుతుందో తెలియదు. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, చదవండి అమ్మ. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటకు మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటకు రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. అంటే నువ్వు చనిపోయినా సరే నేను అద్భుతం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎలాగ చేస్తాడు? లేపి. హల్లెలూయా. చనిపోయినా సరే ఏం చేస్తాడు దేవుడు? నిన్ను బ్రతికిస్తాను మళ్ళీ. హల్లెలూయా. అంటే క్రైస్తవునిగా ఉంటే కనుక ఒక వాగ్దానం పట్టుకొని లేదా విశ్వాసం పట్టుకొని ముందుకెళ్తుంటే నీ జీవితంలో నువ్వు చేసినటువంటి ప్రతి ప్రార్థన దాని సమాధానం పొందుకునేంత వరకు భూమి మీద జీవించే ఉంటావు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కూడా. అందుకే క్రైస్తవుడికి ఏముండాలి తెలుసా? ఒక లక్ష్యం, ఒక గురి ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? ఒక గురి. అందరు గురి అనండి, దర్శనం అనండి. ఏముండాలి? ఒక వాగ్దానం పట్టుకోవాలా. ఏదైనా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మా ప్రతి సంవత్సరం కూడా ఒక వాగ్దానం తీసుకుంటామా లేదా? తీసుకొని ఏం చేస్తాము? దాచిపెడతాం. జాగ్రత్తగా దాచిపెట్టడానికి ఇచ్చాడా దేవుడు వాగ్దానాన్ని? ఎందుకు ఇచ్చాడు? దాని నిమిత్తం ప్రార్థించడానికి. హల్లెలూయా. ఆ వాగ్దానం నుంచి ప్రార్థించి వాగ్దానంతో యుద్ధము చేసి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాము? జాగ్రత్తగా దాచిపెడతాం దాన్ని. హల్లెలూయా. కానీ ప్రతి వాగ్దానం నెరవేర్చడానికి ఇచ్చాడా దేవుడు? నెరవేర్చకుండా ఉండడానికి ఇచ్చాడా? నెరవేర్చడానికి. ఆయన ఒకసారి వాగ్దానం నీకు ఇచ్చాడంటే అది నెరవేర్చబడాల్సిందే. హల్లెలూయా. నెరవేర్చకుండా వాగ్దానము నిరర్ధకము కాలేదు. దేవుడు సెలవిచ్చాడు, భూమి ఆకాశము గతించిన కూడా నా మాట నిరర్ధకము కాదు. అదే మాటే నిరర్ధకం కాకుంటే ఆయన వాగ్దానం చేస్తే నిరర్ధకం అవుతుందా? మాటకు ఎక్కువ శక్తి ఉంటుందా? వాగ్దానానికి ఎక్కువ శక్తి ఉంటుందా? చెప్పాలా? మాటకి శక్తి ఉంటుందా వాగ్దానానిక? నేను మాట ఇచ్చాను అనుకో, మేబీ మర్చిపోవచ్చు, కానీ వాగ్దానం చేశాను అనుకో, ఇంటెన్షన్ ఖచ్చితంగా నేను చెయ్యాలా. ఇప్పుడు వాగ్దానం చేస్తాం, ప్రామిసర్ నోట్లు పెడతాం, లేదంటే ఎక్కడైనా వాగ్దానం చేసినప్పుడు వాగ్దానం చేస్తాం. వాగ్దానం చేస్తే ఏంటి దాని అర్థము? ఏది ఏమైనప్పటికీ నేను ఇది నెరవేరుస్తాను. హల్లెలూయా. మరి దేవుడు మాట్లాడి నా మాట నిరర్ధకము కాదు, భూమి ఆకాశం గతించిన కూడా నా మాట నిరర్ధకము కాదు అని చెప్పిన దేవుడు వాగ్దానం చేసేదనుకో ఎలా ఉంటుంది? వాగ్దానం చేస్తే ఎలాగ ఉంటుంది? ఎవరైనా మార్చగలడా? ఏ శక్తి అయినా మార్చగలడా? పోనీ నువ్వు మార్చుకోగలవా? సృష్టిలో సృష్టించే ఇంకా ఏ శక్తి అయినా వాగ్దానాన్ని మార్చగలదా? మార్చలేదు. కాబట్టి ఏం చేయాలి తెలుసా? వాగ్దానం వచ్చినప్పుడు పట్టుకోవాలా. హల్లెలూయా. ప్రభువా, వాగ్దానం చేశావు, నువ్వు నాకు ఈ వాగ్దానం చేసావు కాబట్టి. ఎందుకంటే చూడండి, వాగ్దానం చేసినప్పుడంట దేవుడు వాగ్దానానికి కట్టుబడి ఉంటాడంట. హల్లెలూయా. గాడ్ ఈజ్ బౌండ్ టు ప్రామిస్. హెవెన్ ఈజ్ బౌండ్ టు ప్రామిస్. హల్లెలూయా. ఒక వాగ్దానము కనుక భూమి మీదకి వచ్చిందంటే పరలోక రాజ్యం అలర్ట్ అయిపోతుంది, పరలోక రాజ్యం జాగ్రత్త పడుతుంది, దూతలన్నీ కూడా జాగ్రత్త పడిపోతాయి. ఎందుకో తెలుసా? దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి వాగ్దానం నెరవేర్చడానికి దూతలు విడుదలైపోతాయంట భూమి మీదకి. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. ఏం విడుదలైపోతాయి? దూతలు. ద ఏంజెల్స్ విల్ బి రిలీజ్డ్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్. హల్లెలూయా. నీ పక్షంలో ఎన్ని దూతలు విడుదలయ్యాయి? ఇప్పటికి ఎన్ని దూతలు విడుదలయ్యాయో. హల్లెలూయా. దెర్ ఆర్ మెనీ ఏంజెల్స్ దట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ. హల్లెలూయా. ఆల్ రైట్, చదవండి అమ్మా.
నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆ, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదను. హల్లెలూయా. యెహోవానగు నేను ఆ. మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. చాలా మందికి డౌట్ ఉంటుంది, దేవుడు నిజంగా నెరవేరుస్తాడా? నిజంగా ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు నిజంగా నా వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తాడా అనేటువంటి అవిశ్వాసం చాలా మందికి ఉండొచ్చు. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ ఏమంటాడు, నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చు దేవుడను. మాట ఇవ్వడమే కాదు, నెరవేర్చేవాడను. హల్లెలూయా. వాగ్దానం చేయడమే కాదు, నెరవేర్చు దేవుడను. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే ఈ మాటలు విని దాన్ని పట్టుకుంటున్నారో అదే నీ జీవితంలో వాగ్దానంగా మారి నెరవేర్చబడబోతుంది. హల్లెలూయా. ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. నీ ఎముకలు ఎండిన ఎముకలైనా సరే, ఆ ఎముకలు ఎండిపోయినట్టున్నా సరే, నా జీవితం మోడిపోయిపోయింది అయినా సరే, ఇది తగ్గదేమో అయినా సరే, డాక్టర్లు సెలవిచ్చారు జీవిత కాలము ఈ వ్యాధి ఇలాగే ఉంటుంది అయినా సరే, దేవుడు మాట్లాడుచున్నాడు, నేను దాన్ని మారుస్తాను. హల్లెలూయా. ఆ పరిస్థితిని మారుస్తాను, ఆ రోగాన్ని మారుస్తాను, ఆ వ్యాధిని మారుస్తాను. హల్లెలూయా. నీ జీవితాన్ని మారుస్తాను. తరతరం నుంచి వచ్చేదండి, ఇది పోతుంది. యు విల్ గో. హల్లెలూయా. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు ఎవరంట? నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఒకసారి వాగ్దానం చేశాడు దేవుడు, అది జరిగేంత వరకు పరలోక రాజ్యంలో ఉన్న ప్రతి దూత కూడా నీ కోసం పని చేయడం మొదలు పెడతాయి. హల్లెలూయా. ద ఏంజల్స్ విల్ వర్క్ ఫర్ యూ. హల్లెలూయా. ఆల్రైట్, ఓకే. అయితే దేవుడు హెజ్కేలుకి ఒక దర్శనము చూపిస్తాడు. దర్శనమా ఇది, లేదంటే నిజంగా జరిగిందా? వీ డోంట్ నో, బట్ ఐ బిలీవ్ దిస్ ఇస్ హ్యాపెండ్. ఇది జరిగింది నిజంగా. హల్లెలూయా. ఎందుకంటే దీనికి గురించినటువంటి కొన్ని క్లూస్ కూడా మన కొత్త నిబంధనలో కనిపిస్తాయి. అయితే చూద్దాం, 37వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాము. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడు, ఈ ఎముకలు ఎలాగ ఉన్నవి? అందరు ఎండిపోయిన ఎముకలు అనండి, గట్టిగా చెప్పండి, ఎండిపోయిన ఎముకలు అనండి. ద డ్రై బోన్స్. హల్లెలూయా. డ్రై బోన్స్. అయితే ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త, ఈజ్ అ ప్రాఫిట్. హల్లెలూయా. అయితే ప్రవక్త పాత నిబంధనలో ప్రవక్తలు కానీ, యాజకులు కానీ, రాజులు కానీ, వారు అద్భుతాలు చేసినప్పుడు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చేవాడు. హల్లెలూయా. వారి మీదకి వచ్చినప్పుడు వారు ఏం చేసేవారు? అద్భుతాలు, హల్లెలూయా, ఆశ్చర్యకార్యాలు చేసేవారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ ఏమంటాడు చూడండి, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా తీసుకెళ్లి ఎక్కడ ఉంచాడు? యెహెజ్కేలుని ఒక లోయలో ఉంచాడంట. ఆ లోయలో ఏమున్నవి? కేవలము ఎండిపోయినటువంటి ఎముకలు. అలా లోయ వెరీ డ్రై. బ్రతుకుతాయా అవి? బ్రతుకుతాయా? బ్రతకలేవు. హల్లెలూయా. ఆ ఎముకల మధ్యలో తీసుకెళ్ళి పెద్ద లోయ, మామూలు కొన్ని ఎముకలు కాదు, అక్కడ మేబీ ఒక పెద్ద యుద్ధము జరిగి ఉంటుంది, లేదంటే కరువు వచ్చిందా, దేశం మొత్తం పాడైపోయిందా మనకు తెలియదు. కానీ వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు అంట. వారందరూ ఎవరు? చనిపోయిన వారు ఎవరు? అందరూ ఇశ్రాయేల్ ప్రజలు. హల్లెలూయా. చనిపోయారు కొన్ని లక్షల మంది. ఆ ఎముకలన్నీ కూడా అలాగ పడిపోయి ఉన్నవంట అక్కడ. హల్లెలూయా. ఆ ఎముకల మధ్యలోకి హెజ్కేలుని తీసుకెళ్ళాడు దేవుడు. హెజ్కేలుని తీసుకెళ్ళి వాటి మధ్యలో నడిపిస్తున్నాడు అంట. అటు ఇటు నడిపిస్తుండగా ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయి. హెజ్కేలు అర్థం అవ్వట్లేదు హెజ్కేలుకి. హెజ్కేలు తీసుకెళ్లి ఎముకల మధ్యలో నడువు అని చెప్తున్నాడు దేవుడు. అటు ఇటు నడుస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఏం చెప్పట్లేదు దేవుడు. ప్రభా ఏం చేయాలి ప్రభా? వెయిట్. ఏమంటే దేవుడు, కొంచెం ఆగు, నేను మాట్లాడేందుకు వెయిట్ చేయండి. హల్లెలూయా. వెయిట్ ఫర్ మై వర్డ్. హల్లెలూయా. చదవను. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా. ఎవరిని అడుగుతున్నాడు? ఇది ఎవరు అడుగుతున్నారు మాట? దేవుడు అడుగుతున్నాడు. ఎవరిని? హెజ్కేలుని. హల్లెలూయా.
ఏమంటున్నాడు? నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ఒకవేళ దేవుడు వచ్చి నీ ముందు నిలబడి, లేదా దేవుడు వాక్యం దగ్గరికి వచ్చి నేను ఆ సమస్య నుంచి నిన్ను బయటకు తీసుకొస్తాను అంటే నమ్ముతావా? చాలా విన్నాను బ్రదర్, ఇలాంటి వాక్యాలు చాలా విన్నాను. జరగదు. ఎన్ని వాక్యాలు విన్నా కూడా ఈ సమస్య తగ్గదు, ఈ వ్యాధి నుంచి బయటికి రాలేను, ఈ రోగము పోదు, ఈ అప్పు కాడి పోదు, ఆ భర్త మారడు, ఆ భార్య మారదు, ఆ పిల్లలు మారడు, అంతే నా జీవితము. ఇలాగే నేను జీవించి తర్వాత ఏమైపోవాలా? ఏదో 4 రోజులు జీవించి పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇక్కడ యెహెజ్కేలుని తీసుకెళ్లి ఎముకల మధ్యలో నడిపిస్తూ దేవుడు ఏమంటున్నాడు? యెహెజ్కేలుని చూసి, యెహెజ్కేలు ఈ ఎముకలు బ్రతకగలవా అని అడుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే యెహెజ్కేలు ఏమంటున్నప్పుడు చదవండి. ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. తెలియదు ప్రభా, నీకే తెలుసు. గుడ్ క్వశ్చన్, గుడ్ ఆన్సర్. హల్లెలూయా. ఎలాంటి సమాధానము? జ్ఞానంతో కూడిన సమాధానం ఇది. తెలియదు ప్రభా, బ్రతుకుతాయో కానీ మాట్లాడేది ఎవరు? దేవుడు. హల్లెలూయా. దిస్ ఇస్ గాడ్ స్పీకింగ్ విత్ యెహెజ్కేల్. హల్లెలూయా. మాట్లాడినప్పుడు కూడా అంటే చూడండి, మనం ప్రతిసారి కూడా వాక్యం వింటామా లేదా? ప్రతి ఆదివారం ఏంటి, ప్రతిరోజు వాక్యం చదువుతాము, వాక్యం వింటుంటాము, టీవీలో వింటుంటాము, సెల్ ఫోన్లో, వాట్సాప్లో అక్కడిక్కడ వాక్యాలు వింటున్నాం. కానీ వాక్యం ఏంటో తెలుసా? వాక్యమే దేవుడు. హల్లెలూయా. అందరూ చెప్పండి, వాక్యమే దేవుడు అనండి. మళ్ళీ చెప్పండి, వాక్యమే దేవుడు అనండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే. అంటే నువ్వు వింటున్న వాక్యము ఎవరు మాట్లాడుతున్నారు నీతోని? నేను కాదు. ఇట్ ఇస్ నాట్ మీ. ఇది నేను రాసిన గ్రంథం కాదు, నేను రాసిన బుక్ కాదు, ఇది నేను రాయలేదు. హల్లెలూయా. దిస్ నాట్ మీ, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అంటే దేవుడు ఇప్పుడు నీతో ఏం చెప్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఏ సమస్య ఉన్నా సరే నేను బయటికి తీసుకొస్తాను. హల్లెలూయా. నాకు సామర్థ్యము ఉంది. హల్లెలూయా. ఐ హ్యావ్ దట్ కెపబిలిటీ. ఐ కెన్ బ్రింగ్ యూ అవుట్. నువ్వు సమస్యలు ఉన్నప్పుడు ఒక వాగ్దానం వస్తుంది బైబిల్ తీసి చదువుతున్నప్పుడు. అందుకే మనం ఒక అలవాటు చేసుకోవాలి. ఏంటో తెలుసా? ఏదైనా కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, తీరని బాధ ఏదైనా ఉందా, మనసులో డిప్రెషన్ ఏదున్నా సరే వాక్యం దగ్గరికి వెళ్ళాలా, బైబిల్ దగ్గరికి వెళ్ళాలి, బైబిల్ ఓపెన్ చేయాలి, చదవాలి బైబిల్. హల్లెలూయా. ఆ బైబిల్లో నుంచి దేవుడు ఏదో ఒక వాగ్దానం, ఏదో ఒక మాట నీతో మాట్లాడతాడు. ఆ మాట నీ హృదయంలో విడుదల కలిగిస్తుంది. హల్లెలూయా. సమాధానం కలిగిస్తుంది. కానీ మనము సమస్య వచ్చినప్పుడు వాక్యం దగ్గరికి వెళ్ళే అలవాటు చాలా మందికి ఉండదు. హల్లెలూయా. చాలా తక్కువ మందికి. హల్లెలూయా. ఎవరు ఒకరు వెళ్తూ ఉంటారు, ఎవరు కొంతమంది. 90%, 100లో 90% లోకం వైపు చూస్తే ఒక 10% మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తారు. హల్లెలూయా. వాక్యం దగ్గరికి వెళ్తారు, వాక్యాన్ని చదవడం మొదలు పెడతారు. అంటే సమస్యలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఓదార్పు, ఆదరణ. అందరు ఆదరణనండి. ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం. హల్లెలూయా. The word will give you comfort. హల్లెలూయా. మరి ఇప్పుడు ఈ వాక్యం నీ దగ్గరికి వస్తుంది, వాక్యం నీతో మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? అంటే ఆ ఎముకలు సైతం మళ్ళీ బ్రతకగలవంట. హల్లెలూయా. ఎండిపోయినాయి కదా, ఈ సమస్య నుంచి బయటికి రాగలవు. ఈ సమస్యను కూడా దేవుడు స్వస్థపరచగలడు. అవును, స్వస్థపరుస్తాడు. ఇది తరతరం నుంచి బ్లడ్ లైన్లో వస్తుంది, రక్తంలో వస్తుంది. ఇది మారుతుందా? మారుతుంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈవెన్ ఐ కెన్ చేంజ్ దట్. డిఎన్ఏలో ఉంటుంది కొన్ని వ్యాధులు, ఉన్నాయి కదా. డిఎన్ఏలో వచ్చే వ్యాధులు ఏ డాక్టర్ కూడా మార్చలేడు. అది మారదు, ఇంకంతే. అది తరతరం నుంచి అలాగా నీ తరం తర్వాత నీ తర్వాత తరంలో కూడా అది అలాగా పాస్ అయిపోతుంది. అది ఎవ్వరు మార్చలేరు. ఏ డాక్టర్ కూడా ఇప్పటి వరకు, ఏ శాస్త్రవేత్త కూడా దాన్ని మార్చలేడు. హల్లెలూయా. అయితే దేవుడు అలాంటి సమస్యను కూడా, అది రక్తంలో వచ్చే సమస్య అయినా సరే, అది తరతరం నుంచి ఉంది అయినా సరే, నీ తరంతో నేను దాన్ని అంతము చేయగలంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ లోపల నుంచి, అంటే ఇంకా నీ తర్వాత మళ్ళీ నీ తరంలోకి వెళ్ళదు. ఐ కెన్ హీల్ ఇట్. హల్లెలూయా. నేను స్వస్థపరచగలను. హల్లెలూయా. నేను విడిపించగలను, నేను బయటికి తీసుకురాగలను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎండిన ఎముకలు బ్రతకగలవా? ఎంతమందికి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికైనా ఉన్నాయి? ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి లేవు. ఇంత పెద్ద సమస్యలు ఎండిపోయినట్టు ఉన్నాయా? మొత్తం ఎండిపోయింది బ్రదర్, ఇంకేం లేదు. ఎవరికైనా ఉంది? ఒకవేళ ఉన్నా సరే అంటున్నాడు దేవుడు, ఒకవేళ నీకు అలాంటి సమస్య ఉన్నా సరే, అలాంటి ఇబ్బంది ఉన్నా సరే, అలాంటి సిచ్యువేషన్ నుండి వెళుతున్నా సరే, అది బ్రతకగలదు మళ్ళీ. హల్లెలూయా. ఐ కెన్ గివ్ యు లైఫ్. హల్లెలూయా. చదవను. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ దేవుడు
ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాడు తెలుసా? నీకే. హల్లెలూయా. అంటే దాన్ని జీవంలాగా మార్చే సామర్థ్యం ఎవరికి ఉంది? ఎవరికి ఉంది? ఎవరికి ఉందంటుండే దేవుడు? అందరూ చెప్పండి నాకే అనండి. మళ్ళీ చెప్పండి నాకే అనండి. నాకేంటి బ్రదర్ అంత సమస్య? నాకు అలాంటి సామర్థ్యం ఉందా? నేను అలాగే చేయగలనా? కానీ దేవుడు నేను జీవాన్ని ఇస్తానని చెప్పట్లేదు. నీవు ప్రవచనం ఎత్తి మాట్లాడట. హల్లెలూయా. నీవు ప్రవచనం ఎత్తి ఎముకలతోనే మాట్లాడి. ఎవరితో మాట్లాడాలా? మనుషులతో కాదు, ఎండిపోయిన ఎముకలతో. హల్లెలూయా. వినగలవా? అవి వింటాయా? ఎండిపోయిన ఎముకలు నీ స్వరం వింటాయా? నీ మాట వినిపిస్తుందా వాటికి? వినిపించదు. హల్లెలూయా. అయినా సరే ఏమంటున్నాడు దేవుడు? స్వరం ఎత్తి వాటితో మాట్లాడు, ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతోనే మాట్లాడు. హల్లెలూయా. దీనికి ఏం కావాలో తెలుసా? యు నీడ్ ఫెయిత్. విశ్వాసం కావాలి. దీనికి అధికమైన విశ్వాసం కావాలి. హల్లెలూయా. నీ కష్టంతో మాట్లాడంటున్నాడు దేవుడు. నీ సమస్యతో మాట్లాడు, ఆ కొండతో మాట్లాడు. హల్లెలూయా. తీరద సమస్య అయినా సరే మాట్లాడు. స్పీక్. హల్లెలూయా. నోరు మూసుకొని ఉంటాం మనం. సమస్య వచ్చినప్పుడు ఏడుస్తామే కానీ మాట్లాడడం తెలియదు మనకి. దేవుడు విశ్వాసం గురించి ఏమంటే, ఎవడైనా విశ్వాసము కలిగి ఈ కొండను చూసి దాని ఎదుట మౌనంగా ఉంటే నేను ఆ కొండని తీసివేస్తాను. ఎవడైనా విశ్వాసం కలిగి కొండను చూసి ఏం చేయాలంట? ఏం చేయాలి? మాట్లాడాలి. హల్లెలూయా. యు నీడ్ టు స్పీక్. ఎవడైనా కొండను చూసి నీవు ఇక్కడి నుంచి వెళ్ళి సముద్రంలో పడవేయమని చెప్పి కొండతో మాట్లాడితే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందంట. హల్లెలూయా. అంటే విశ్వాసం కలిగి ఏం చేయాలా? మాట్లాడాలి. హల్లెలూయా. దేనితో మాట్లాడాలి? కొండతో. కొండ మాట వింటుందా? వింటుంది. ఇక్కడ ఎండిపోయిన మాటలు వింటాయా? వింటాయి. హల్లెలూయా. నీ ఎండిపోయిన మాటలు కూడా నీ స్వరం వినే సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. నీ మాటకి అంత సామర్థ్యం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ పవర్ ఇన్ యువర్ టంగ్. అందుకే ముందు చెప్పాను, నీ నాలుకలో ఏముంది? శక్తి. హల్లెలూయా. అంటే నీ నోటి మాట ఎండిపోయిన ఎముకలకు కూడా ఏమి ఇవ్వగలదు? జీవాన్ని. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలకే జీవాన్ని ఇస్తే ఆ సమస్య నుంచి బయటికి రాలేవా? ఆ కష్టం నుంచి బయటికి రాలా? చిన్న కష్టమే, దాని నుంచి బయటికి రాలేవా? హల్లెలూయా. ఆ నిరుద్యోగం నుంచి బయటికి రాలేవా? అప్పకాల నుంచి బయటికి రాలేవా? ఆ బీపీ షుగర్ నుంచి బయటికి రాలేవా? ఆ నడుము నొప్పి, మోకాలు నొప్పి చిన్నది, దాని నుంచి బయటికి రాలేవా? హల్లెలూయా. ఎముకలతో మాట్లాడమంటున్నాడు దేవుడు. అవి కేవలం ఎలాంటి ఎముకలంట? కేవలము ఎండిపోయిన. ఇట్స్ ఎ డ్రై బోన్స్, వెరీ డ్రై. మరి అలాంటి ఎండిన ఎముకలు నీ మాట వింటే నీ శరీరము నీ మాట వినదా? జీవం ఉంది కదా ఇంకా నీ శరీరానికి. స్టిల్ యు హ్యావ్ లైఫ్ ఇన్ యువర్ బాడీ. వినదా మాట? వినదా? వింటుందా? వినదా? వింటుంది. హల్లెలూయా. ఎప్పుడా నీ శరీరం చూసి శరీరమా ఎప్పుడు స్వస్థత ఉండని ప్రవచించావా? ప్రవచించుకున్నారా? మాట్లాడారు ఎప్పుడన్నా? నజరేయుడైన యేసు నామములో నా శరీరం ఎప్పుడు కూడా స్వస్థతలో ఉండాలి అని అనుకున్నామా? కానీ దేవుడు అనమంటున్నాడు అక్కడ, యేసు నామములో నాకు బీపీ షుగర్ ఎన్నటికీ రాకుండాను గాక అన్నావా? ఎప్పుడైనా ప్రార్థించావా? ఎలాగా? దేవుడు చెప్తున్నాడు, ప్రవచించు, మాట్లాడు, అలాగ ప్రార్థించండి. హల్లెలూయా. బీపీ వచ్చేంత వరకు ఉండి, బీపీ వచ్చింది బ్రదర్ ప్రార్థన చేయండి, తలపని చేసి నూనె వేయండి బ్రదర్, లీటర్ 1 లీటర్ నూనె వేయండి పైన. కుదరదు. హల్లెలూయా. అవును, అది కరెక్టే, ప్రార్థన చేస్తే పోతుంది, కానీ అది వచ్చేంత వరకు వెయిట్ చేయాలా నువ్వు? ఆ రోగం వచ్చేంత వరకు, ఆ సమస్య వచ్చేంత వరకు, కష్టం వచ్చేంత వరకు వెయిట్ చేసి అది వచ్చిన తర్వాత ప్రార్థించుకుంటావా? లేకుంటే అది రావడానికి ముందే యేసు నామములో నా శరీరానికి ఏ వ్యాధి రాకూడదు అని ప్రవచించుకుంటావా? ఏది బెటర్? ఏది మంచిది? ఏది విశ్వాసము? హల్లెలూయా. అలా కూడా ప్రార్థన చేయొచ్చు అంటే అలాగే ప్రార్థన చేయాలా అనుకుంటాం. ఇలా ప్రార్థన చేయొచ్చా? వ్యాధి రాకుండా ఉండడానికి ప్రార్థన చేయొచ్చా? చెయ్యి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు అన్నాడు దేవుడు. శోధనలో ప్రవేశించిన తర్వాత ప్రార్థించుడు అని చెప్పట్లా. ఏం ప్రార్థన నేర్పించాడు దేవుడు మనకి? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు అంటే శోధన రాకముందు ప్రార్థించమంటున్నాడా? శోధన వచ్చిన తర్వాత ప్రార్థించమంటున్నాడా?
శోధన అంటే వ్యాధి వచ్చిన తర్వాత ప్రార్థించాలా, అసలు వ్యాధి రాకుండా ప్రార్థన చేయాలా? చూసారా, అక్కడ ఆగిపోయాం మనం. సంఘం ఆగిపోయింది. ఏం ప్రార్థన చేయాలో సంఘానికి అర్థం కావట్లేదు. వ్యాధి వచ్చేంతవరకు ఉండి వ్యాధి వచ్చింది, ప్రభా స్వస్థపరచు, ప్రభా నీవు పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలుగుచున్నది, నీ రక్తంలో సామర్థ్యం, ప్రభా స్వస్థపరచు. అరే ముందే ప్రార్థన చేయవచ్చు కదా. కాంట్ యు ప్రే బిఫోర్? ఎంతమందికి తెల్లారి లేచిందంటే ప్రొటెక్షన్ ప్రార్థన చేసే అలవాటు ఉంది? ఎవరికైనా ఉందా? కెన్ ఎనీబడీ ప్రే ప్రొటెక్షన్, ద ప్రేయర్ ఆఫ్ ప్రొటెక్షన్? ప్రభా ఈ రోజు మొదలుకొని మళ్ళీ నేను పండుకునేంత వరకు లోకంలో వైరస్ వచ్చినా, బ్యాక్టీరియా వచ్చినా, ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏదొచ్చినా సరే నా గుమ్మము దాటకూడదు ప్రభా అని ప్రార్థన చేసావు ఎప్పుడైనా? నా గుడారము సమీపించకూడదు ప్రభా ప్రార్థన చేసావు ఎప్పుడైనా? దేవుడు సెలవిచ్చాడు. దేవుడు ఏమంటాడు? ఏ తెగులు నీ గుడారము. మరి ఆ ప్రార్థన చేశామా? అంటే నీ ప్రార్థన ఏమవ్వాలా? మారాలి. హల్లెలూయా. ప్రేయర్ హ్యాస్ టు బి చేంజ్. ప్రేయర్ హ్యాస్ టు బి చేంజ్. హల్లెలూయా. నీ ప్రార్థన మారాలి. చిన్న సమస్యను చూసి బాధపడడం కదా, ఎండని ఎముకలనే జీవింపచేసే సామర్థ్యం దేవుడికి ఉంటే ఆ షుగర్ నుంచి, ఆ బీపీ నుంచి, ఆ చిన్న సమస్య, పెద్ద ప్రతి సమస్య నుంచి దేవుడు ఖచ్చితంగా 100% బయటికి తీసుకురాగలడు. హల్లెలూయా. గాడ్ కెన్ చేంజ్ యు, గాడ్ కెన్ బ్రింగ్ యూ అవుట్. హల్లెలూయా. తీసుకురాగలడా లేదా? తీసుకురాగలడు. మనకున్న సమస్య ఏంటో తెలుసా? మనకున్న ఏకైక సమస్య ఏంటంటే, ఎంతమందికి దేవుడు స్వస్థపరుస్తాడని తెలుసు? ఇక్కడ అందరికీ తెలుసు. ఎంతమందికి సమస్యలు ఉన్నాయి? చెయ్యొద్దండి. ఎంతమందికి సమస్యలు ఉన్నాయి? ఏదో ఒక వ్యాధి, నొప్పియా, లేదంటే ఏదో ఒక సమస్య ఎంతమందికి ఉంది? చేయొద్దండి. ఏదో ఒక చిన్న సమస్య, పెద్ద ఏదో ఒక అందరికి ఉన్నాయా? మరి దేవుడు స్వస్థపరచాలని తెలుసా లేదా నీకు? తెలుసు. అయినా సరే ఎందుకు స్వస్థత రాలేదు? అయినా సరే ఎందుకు నీకు స్వస్థత రాలేదు? దేవుడు స్వస్థపరిచే దేవుడని నువ్వు నమ్మావు, నీకు శక్తి ఉంది. అవును, దేవుడు శక్తివంతుడు, ఆయన ఏదైనా చేయగలడు. గట్టిగా చెప్తావు, నాకంటే ఎక్కువ గట్టిగా చెప్తావు. దేవుడు ఏదైనా చేయగలడు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. కానీ ఏం చేయట్లా? హల్లెలూయా. హి ఇస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఎక్కడొచ్చింది సమస్య? వేర్ ఇస్ ద ప్రాబ్లం? పక్కలో చెప్పండి, ఎక్కడ సమస్య ఉంది అనండి. సమస్య ఎక్కడొచ్చింది? గట్టిగా చెప్తాము, అరే దేవుడు స్వస్థపరిచే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి ఉపన్యాసము కొండ మీద ప్రసంగించాడు, అవునా కదా? కొండ మీద ఆయన ప్రసంగించి చాప్టర్ 8 5వ అధ్యాయం మొదలుకొని 8వ అధ్యాయం వరకు కూడా పరలోక రాజ్యానికి సంబంధించిన అనేక మర్మములు, వాక్యము, దాని యొక్క స్టాండర్డ్ గురించి బోధిస్తాడు. హల్లెలూయా. బోధించిన తర్వాత కొండ దిగి కిందికి వచ్చినప్పుడు ఆయన కలుసుకున్న మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? కుష్టి వ్యాధి. ఎవరు కలుసుకున్నాడు? కుష్టి వ్యాధి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు. కుష్టి వ్యాధి ఉన్న వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలుసా? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను ముట్టి శుద్ధినిగా చేయండి. హల్లెలూయా. అంటే చూడండి, ఇప్పుడు ఈ వ్యక్తికి ఏం తెలుసో తెలుసా? దేవుడు స్వస్థపరచగలడు. హల్లెలూయా. దేవుడికి శక్తి ఉంది, స్వస్థపరిచే శక్తి ఉంది. దేవుడికి స్వస్థపరిచే సామర్థ్యం ఉంది. ఆయన ఏ వ్యాధినైనా, ఎలాంటి స్థితిలైనా స్వస్థపరచగలడు అని కుష్టి వ్యాధి ఉన్నటువంటి ఆ వ్యక్తికి తెలుసు. ఆయన ఏమంటున్నాడు? నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు. అంటే స్వస్థపరచగలడు అని తెలుసు, కానీ నన్ను స్వస్థపరుస్తాడా అనే అవిశ్వాసం ఉంది. ఈయనకు శక్తి ఉంది, కానీ నాకు ఇస్తాడా? ఈయనకు బలం ఉంది, కానీ నన్ను పైకి లేపుతాడా? హల్లెలూయా. ఇక్కడ ఆగిపోయాం మనం. అందరికీ తెలుసు దేవుడు స్వస్థపరుస్తాడని, దేవుడు గొప్పవాడని, దేవుడు ఏదైనా చేయగలడు అని అందరికీ తెలుసు. కానీ మనకున్న అవిశ్వాసం ఏంటి తెలిసి? నాకు చేస్తాడా? నన్ను స్వస్థపరచగలడా? నేను ఇలాంటి వాడిని కదా, నేను ప్రార్థన సరిగ్గా చేయను, నేను సంఘానికి సరిగ్గా వెళ్ళను, నాకు ఏది లేదు, నా పరిస్థితి ఇలాగ ఉంది, నన్ను స్వస్థపరచగలడా? హల్లెలూయా. అవిశ్వాసం. హల్లెలూయా. ఈ కుష్టి వ్యాధికి ఏంటో తెలుసా? కుష్టి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి జనములోకి రాకూడదు, వెలివేస్తారు అతన్ని, ఊరు బయట ఉండాలా. అయితే ఇతడు ఏమనుకుంటాడు? నేను ఊరు బయట ఉండేటువంటి వ్యక్తిని, నేను జనముల మధ్యలోకి రాకూడదు, జనములతో నాకు ఎలాంటి సంబంధం ఉండకూడదు, నేను అలా అక్కడ ఊరు బయట వెలివేయబడిన స్థితిలో ఉండేటువంటి వ్యక్తిని నన్ను స్వస్థపరచగలడా?
కానీ దానికి శక్తి ఉంది స్వస్థపరిచేది. ఈయనకు తెలుసు, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, స్వస్థపరిచే శక్తి దేవుడికి ఉందని. కానీ ఏం లేదు అతనికి, నన్ను స్వస్థపరుస్తాడా అనేటువంటి విశ్వాసం లేదు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా అక్కడే ఆగిపోయాం. దేవుడికి శక్తి ఉందని తెలుసు, దేవుడు ఏదైనా చేయగలని తెలుసు, కానీ నాకు చేస్తాడా, నన్ను బయటకు తీసుకో. దానికి ఆయన స్వస్థపరచాలంటే ఇంకా ఏదో ఉండాలి, నాకు ఇంకా ఏదో చేయాలి, నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేయలేమో, ఇంకా ఎక్కువ బైబిల్ చదవలేమో, ఇంకా ఎక్కువగా చేయలేమో. నో, నీకు ఉన్నది చాలు. దేవుడు ఏమంటున్నాడు ఆ వ్యక్తిని చూసి, నాకు ఇష్టమే, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కావు అంటే. అలాంటి వ్యక్తిని కూడా చూసి దేవుడు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడిగా కా అంటే, నిన్ను చూసి నువ్వు స్వస్థత పొందుకో అని చెప్పలేడా దేవుడు? నువ్వు బయటికి రా అని చెప్పలేడా? నువ్వు బాగుపడని చెప్పలేడా? ఎస్, హల్లెలూయా, దేవుడు చెప్పగలడు. అయితే మనం ఆగిపోయాము. నిజంగా నాకు చేస్తాడా దేవుడు? నన్ను బయటికి తీసుకొస్తాడా? నన్ను విడిపిస్తాడా? నన్ను స్వస్థపరుస్తాడా? ఇక్కడ ఆగిపోయాం. వి స్టాప్ హియర్. హల్లెలూయా. ఈరోజు ఈ హద్దుని దాటి ముందుకు వెళ్ళబోతున్నాం మనము. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. ఈ బంధకాన్ని బ్రద్దలు కొట్టి ముందుకు వెళ్ళిపోతున్నాం. అవును, దేవుడు నాకు చేయగలడు. మై గాడ్ కెన్ హీల్ మీ. హల్లెలూయా. నా దేవుడు నన్ను బయటికి తీసుకురాగలడు. నాకు ఉద్యోగము వస్తుంది 100%గా. హల్లెలూయా. నా దేవుడు నా అప్పు కాడ నుంచి బయటికి తీసుకురాగలడు. నాకున్న సమస్య నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకురాగలడు. హల్లెలూయా. హీ కెన్ బ్రింగ్ యూ అవుట్. పక్కలో చెప్పండి, నీ సమస్య ఎండిపోయినదైనా సరే బయటకు వస్తావానండి. కేవలం ఎండిపోయింది అనుకుంటున్నావా? అయినా సరే బయటకు వస్తావు. నాకు వచ్చేది 10,000 అండి, నాకున్నది 10 లక్షల అప్పు, నేను ఎలాగ బయటకు రాలి? అయినా సరే బయటకు వస్తావు. హల్లెలూయా. యువర్ గాడ్ కెన్ డూ ఇట్. హల్లెలూయా. చదవమ్మా. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? ఎముకలతో మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన ఎముకలారా బ్రతకండి. నవ్వుతారు ఎవరైనా చూస్తే? నవ్వుతారా లేదా? విశ్వాసం అదే. హల్లెలూయా. విశ్వాసం అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తుందంట. హల్లెలూయా. అదృశ్యమైన దాన్ని చూస్తుందంట నిదానించి. లోకానికి కనిపించదు. లోకము విశ్వాసులు మాట్లాడుతున్నప్పుడు లోకము హేళన చేయొచ్చు. విశ్వాసపు భాష వేరేగా ఉంటుంది. హల్లెలూయా. ద ఫెయిత్ లాంగ్వేజ్ ఇస్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్. హల్లెలూయా. ఎవరితో మాట్లాడమంటారు దేవుడు? ఎండిపోయిన ఎముకలతో మాట్లాడాలంట. హల్లెలూయా. ఎముకలతో మాట్లాడినప్పుడు ఏం జరిగింది? చదవండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలు, డ్రై బోన్స్. ఆ ఎముకలతో మాట్లాడినప్పుడు ఎముకలు నీ మాట వింటాయంట. ఆ రోగం నీ మాట వింటుంది, ఆ సమస్య నీ మాట వింటుంది, ఆ దురాత్మ నీ మాట వింటుంది, ఆ చేతపడి నీ మాట వింటుంది. హల్లెలూయా. మనకు మాట్లాడడం తెలియదు. we don't know how to speak and how to pray. హల్లెలూయా. మాట వింటుందా వినదా? ఎండిపోయిన ఎముకలే మాట విన్నప్పుడు నీ శరీరంలో ఉన్న వ్యాధి 100%గా ఖచ్చితంగా నీ మాట వింటుంది. హల్లెలూయా. అయితే మనం మాట్లాడడం మానేసాం. ఆ నిరుద్యోగాన్ని చూసి, నజరేయుడైన యేసు నామములో నా నిరుద్యోగం ఉద్యోగంగా మారిపోవాలి అని ప్రవచించాలంట. అప్పుకాడని చూసి యేసు నామములో అప్పుకాడి విరిగిపోవాలి, ప్రవచించాలి. ప్రతిరోజు ప్రవచించాలి. హల్లెలూయా. అప్పుడు అద్భుతాలు నిన్ను వెంబడిస్తాయి. అద్భుతాలు చేసేవాడిగా మారిపోతావు. నీ సమస్య నుంచి బయటికి రావడమే కాదు, అనేకుల సమస్యలను తీర్చేవాడిగా అవుతావు. హల్లెలూయా. యు విల్ బికమ్ ఎ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్స్. హల్లెలూయా. చదవమ్మా. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితోనొకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా
నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. యు సీ దట్, అంటే ఎముకలతో మాట్లాడినప్పుడు ఏం జరిగింది? గడగడ గడగడమని శబ్దం వచ్చిందంట. ఈ శబ్దం అనేది చూడండి, ఎందుకు శబ్దం వచ్చిందంటే ఎముకలు చాలా సంవత్సరాల క్రిందట చనిపోయినటువంటి వ్యక్తులు. ఇప్పుడు ఒక ఎముకతోని జాయింట్ విడిపోవాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది, తెలుసా? దశాబ్దాలు పడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే అంత స్ట్రాంగ్ బౌండేజ్ ఉంటుంది బోన్కి మధ్యలో. ఈ బోన్స్ అనేది అంత తొందరగా డిస్లోకేట్ అవ్వలేవు. కానీ ఇక్కడ ఎముకలు ఏమైపోయాయంటే బోన్స్ అన్నీ ఒకదానితో ఒకటి విడిపోయాయి. అంటే విడిపోయాయి అంటే ఎన్ని సంవత్సరాల క్రిందట చనిపోయిన వ్యక్తులై ఉంటారు వీరు? ఎన్ని వందల సంవత్సరాల క్రిందట చనిపోయిన వాళ్ళు అవ్వచ్చు, కొన్ని వందల వేల సంవత్సరాల క్రింద చనిపోయినటువంటి వ్యక్తుల ఎముకలవి. అలాంటి ఎముకలు బ్రతగలవా? అలాంటి ఎముకలకు తిరిగి మళ్ళీ జీవం రాగలదా? హల్లెలూయా. హెచ్కేల్ చూసినప్పుడు, దేవుడు అక్కడికి తీసుకెళ్ళినప్పుడు హెచ్కేల్కి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎముకలకు జీవం వస్తుందా? హల్లెలూయా. కానీ దేవుడి మాటకి సామర్థ్యం ఉంది, వస్తుంది. హల్లెలూయా. బ్రతుకుతాయి మళ్ళీ ఎముకలు. అంటే ఆయన ప్రవచించినప్పుడు ఈ ఎముకకు సంబంధించిన ఇంకో ఎముక ఎక్కడో పడిపోయింది, ఆ ఎముక కూడా వచ్చి ఒక్కొక్క ఎముక వచ్చి ఒక స్కెలిటన్ తయారైపోయిందంట. హల్లెలూయా. ఒక స్కెలిటన్ తయారైపోయింది. అంటే ఈ ఎముకకు సంబంధించిన ఎముక ఎక్కడో పడిపోయింది, ఆ ఎముక ఎప్పుడైతే వస్తుందో ఇలాగా గడగడ గడగడమని శబ్దం వచ్చేసిందంట. ఆ శబ్దం వచ్చి ఒక ఎముకతో ఒక ఎముక అంటుకుంది. హల్లెలూయా. అంటే ఎన్ని సంవత్సరాల కింద చనిపోయినటువంటి వ్యక్తి అయితే ఆ ఎముక అంత దూరం పడిపోతుంది. హల్లెలూయా. మరి అలాంటి ఎముకలే జీవము కలిగి బ్రతికినప్పుడు నీకున్న సమస్య నుంచి బయటికి రాలేవా? క్వశ్చన్. హల్లెలూయా. ఎంతమంది బయటికి రాగలరు? ఎంతమంది జీవితంలో అద్భుతం జరగగలదు? ఎవ్రీబడి. హల్లెలూయా. ఈ ఎముకలకే దేవుడు జీవం ఇస్తున్నాడు. ఇంత దారుణంగా ఉన్నటువంటి ఎప్పుడో ఎన్ని యుగాల కిందట చనిపోయినటువంటి వ్యక్తికే దేవుడు మళ్ళీ తిరిగి జీవాన్ని ఇస్తుంటే సజీవుడవై ఉన్నావు నువ్వు. ఇంకా నీ లోపల జీవం ఉంది, ఇంకా నీ శరీరం బ్రతికే ఉంది. వ్యాధి నుంచి బయటికి రాలేవా? సమస్య బయటికి రాలేవా? హల్లెలూయా. మనకు విశ్వాసం లేదని, విశ్వాసంతో ప్రార్థించడం తెలియట్లేదు. దేవుడు చేస్తాడు, దేవుడు నన్ను బయటికి తీసుకురాగలడు అని నమ్మలేకపోతున్నాం మనం. హల్లెలూయా. చదవమ్మా. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు. మొదటిసారి ప్రవచించినప్పుడు ఏం జరిగింది? మొదటిసారి ప్రవచించమని చెప్పాడు దేవుడు. మొదటిసారి ప్రవచించమని చెప్పినప్పుడు ఏం జరిగింది? జీవాత్మ వచ్చింది. జీవాత్మ కాదు, వాటి మీదకి నరములు వచ్చి, మాంసం వచ్చి, చర్మము కప్పెను. మాంసము చర్మము నరములన్నీ కూడా నరములను వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. చూసారంటే మనం అనుకుంటాం చాలా సార్లు, అంటే ప్రార్థన చేస్తున్నాను అయినా సరే ఏం జరగదు. కొంతమంది ప్రార్థన చేసేవారు ఉంటారు, దే విల్ ప్రే, ప్రార్థన చేస్తారు 10 రోజులు, 20 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం చేస్తారు ప్రార్థన. అనుకుంటాం అరే ఏం జరగట్లేదు కదా, ఇంకెందుకు ప్రార్థన చేయడం వృధా, ప్రార్థన చేయడం వృధా, దేవుడి సన్నిధికి వెళ్ళడం వృధా, దేవుని మానేస్తారు, ఇంకా సంఘానికి రావడం మానేస్తారు. హల్లెలూయా. ఇక్కడ ఆయన మొదటిసారి ప్రవచించినప్పుడు జీవం లేదు, కానీ ఏదో ఒకటి జరిగిందా లేదా? ఒక అద్భుతం జరిగింది. హల్లెలూయా. దేర్ సంథింగ్ దట్ హ్యాపెండ్. బ్రతుకుతాయని చెప్పాడు దేవుడు, కానీ బ్రతకలేదు. వాటిలో కేవలము అవి చర్మం వచ్చింది, కానీ జీవం లేదు, జీవం రాలే. అంటే మనం ప్రార్థించిన ప్రతిసారి ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. నీకు తెలిసినా తెలియకుండా, నువ్వు చూసినా చూడకుండా, నీ కంటికి కనిపించినా కనిపించకపోయినా దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు. హల్లెలూయా. దేర్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ సూపర్ న్యాచురల్ రియాలిటీ. హల్లెలూయా. ఆత్మీయ లోకం అనేది ఒకటి ఉంటుంది. ఆత్మీయ లోకంలో ప్రార్థించే ప్రతిసారి కూడా ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. అది శరీరరీతిగా నీకు రావడానికి, దగ్గరికి రావడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ ఇట్ విల్ హ్యాపెన్. హల్లెలూయా. ఎవ్రీ టైమ్ యూ ప్రే దేర్ ఇస్ సంథింగ్ చేంజ్ హ్యాపెన్స్. పక్కలు చెప్పండి, నువ్వు ప్రార్థించే ప్రతిసారి ఏదో జరుగుతుంది అనండి. కానీ మనం ఏమనుకుంటే కంటికి ఏం కనిపించట్లేదు, నిజంగా జరుగుతుందా, నాకు కనిపించట్లేదు కదా అని అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. కానీ అవిశ్వాసంలోకి వెళ్ళకుండా నేను ప్రార్థించే ప్రతిసారి ఏదో జరుగుతుందని విశ్వాసంతో ఉండి ప్రార్థించడం, ఇంకా ప్రార్థిస్తున్నావా, అద్భుతం నీ కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. హల్లెలూయా. నీ శరీరంలో అద్భుతం కనిపిస్తుంది, నీ దేహంలో స్వస్థత కనిపిస్తుంది. హల్లెలూయా. మొదటిసారి ప్రార్థించాడు, ప్రవచించినప్పుడు
కంటికి కనిపించలేదు, బ్రతుకుతని చెప్పాడు కానీ బ్రతకలేదు, అందులో జీవం లేదంట. హల్లెలూయా. దేర్ ఇస్ నో లైఫ్ ఇన్ దట్ బాడీ. అద్భుతం మట్టుకు జరిగింది, ఏదో కొంచెం జరిగింది. హల్లెలూయా. చదవండి, మొదటిసారి ప్రవచించి రెండోసారి ప్రవచించమని చెప్పాడు దేవుడు మళ్ళీ. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా, జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. ఎవరు? ఎండిపోయిన ఎముకలన్నీ కూడా మళ్ళీ లేచి సజీవంగా అయిపోయాయంట. హల్లెలూయా. లెక్కింప సఖ్యం కాని మహాజనమై నిలిచిపోయారంట. డ్రై బోన్స్. ఎవరు వీళ్ళంతా? ఎండిపోయిన ఎముకలు. కేవలం ఎండిపోయిన మన ఎముకలతో మాట్లాడినప్పుడు మొదటిసారి చర్మం వచ్చింది, మాంసం వచ్చింది, నరములు వచ్చి మాంసం వాటిపైన కప్పింది. రెండోసారి ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? జీవాత్మ వచ్చి వారిపైన వాలగా వారు లేచి నిలబడిపోయారంట ఇక్కడ. హల్లెలూయా. మిరాకిల్. మొదటిసారి ఒకవేళ ఏజ్కెళ్ళి అనుకొని ఉంటే ఈ ఎండిపోయిన ఎముకలు కదా, ఈ బ్రతుకుతాయా అని అవిశ్వాసంతో ఉంటే అద్భుతం జరిగేదా? జరిగేది కాదు. పోనీ ఏదో కొంచెం విశ్వాసంతో ప్రవచించాడు కానీ అద్భుతం జరగలే, మానేస్తే జరిగేదా? మధ్యలో ఆపేస్తాం. చాలా మందిని మధ్యలో ఏం చేస్తాము? ఆపేస్తాం. ప్రార్థించి కొన్ని రోజులు ప్రార్థించి మానేస్తాం. హల్లెలూయా. ఇంకా జరగట్లేదు కదా. పక్కలో చెప్పండి, ఆపేసిన ప్రార్థన మళ్ళీ మొదలు పెట్టండి చెప్పండి. అక్కడ ఆపేసావు ప్రార్థన, జరుగుతుందో లేదని ఆపేసావు, జరుగుతుందో లేదని ఆపేసావు అక్కడ ప్రార్థన. ఆ ప్రార్థన మళ్ళీ మొదలుపెట్టు. ఇంకా కొద్ది రోజులు ఆ విశ్వాసాన్ని పట్టుకో, బయటికి వచ్చి తీరుతావు. హల్లెలూయా. స్వస్థపడి తీరుతావు. ఆ ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఆ కష్టం, ఆ నష్టం, ఇబ్బందుల నుంచి బయటికి వచ్చి తీరుతావు. హల్లెలూయా. ప్రే వన్ మోర్ టైం. పక్కలో చెప్పండి, ఇంకొకసారి ప్రార్థించు అనండి. ఇంక కొంచెం కాలం విశ్వాసం పట్టుకోనండి. హల్లెలూయా. యు విల్ కమ్ అవుట్. నాకు తెలియదు ఈరోజు నువ్వు ఏ సిచ్యువేషన్ గుండా వెళుతున్నావు, ఏ సమస్య గుండా వెళుతున్నావు. అది వ్యాధి కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, మనశ్శాంతి లేకపోవడం, సమాధానం లేకపోవడం, ఏ సమస్య గుండా వెళుతున్నా సరే దేవుడు ఈరోజు నిన్ను బయటికి తీసుకురాబోచున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ అవుట్, బ్రింగ్ యూ అవుట్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇంత సమస్య వచ్చినా కూడా దేవుడు ఈజీగా పరిష్కారం ఇచ్చాడా లేదా? అయితే దీనికి కారణం ఏంటి? ప్రవచించడం, ప్రార్థించడం. హల్లెలూయా. ప్రార్థించు అంటున్నాడు దేవుడు. ప్రార్థించు. హల్లెలూయా. ఎక్కడైతే ఆపేసావో, ఎక్కడ ఆగిపోయిందనే విశ్వాసము, మళ్ళీ ఆ విశ్వాస యాత్రను మొదలుపెట్టు. మళ్ళీ ఆ ప్రార్థన జీవితాన్ని పట్టుకో. మళ్ళీ ఒక్కసారి లేచి నిలబడి పరిగెత్తడానికి ప్రయత్నం చేయి. దేవుడే నిన్ను చేయబట్టి నడిపిస్తాడు గమ్యం వరకు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. దేవుడే నడిపిస్తాడు. గాడ్ విల్ టేక్ యూ ఇంటు యువర్ డెస్టినేషన్. నీ పని ఏంటో తెలుసా? లేచి నిల్లు. ప్రభా, నేను సిద్ధంగా ఉన్నాను. దట్స్ ఇట్. నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా, ఇదిగో నా చేయి పట్టుకో, నడిపించు. దేవుడు నీ చేయబట్టి నడిపిస్తాడు. హల్లెలూయా. పడిపోయావా? పడిపోయిన స్థితిలోనే ఉండకు. ప్రార్థన మానేసావా? మానేసిన స్థితిలోనే ఉండకు. ఇంకొకసారి ప్రార్థించడానికి లేచి నిలబడు. హల్లెలూయా. ఇప్పుడు లేచి నిలబడడం కాదు. సో ఐల్ గివ్ ఇట్ టైం, దెన్ వి విల్ ప్రే అగైన్. హల్లెలూయా. ఆల్రైట్. అయితే ఇంకొక విషయం మీకు ఇక్కడ, సో ఐ వాంట్ టు టీచ్ యు సంథింగ్. ఇప్పుడు ఈ అద్భుతం చేయడానికి హెచ్కేఎల్కి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు పైన ఉన్నాడు. హల్లెలూయా. దెర్ ఇస్ అ డిఫరెన్స్. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు పాత నిబంధనలో, ఇదంతా కూడా పాత నిబంధన మనం చదివింది. ఇప్పుడు ఇది పాత నిబంధన కాదా? దిస్ ఓల్డ్ టెస్టమెంట్. ఇప్పుడు పాత నిబంధనలో ఏ ప్రవక్త అయినా సరే, ఏ దైవజనుడు, యాజకుడు, ఎవరైనా సరే వారు అద్భుతము చెయ్యాలి అంటే వారి మీదకి ఎవరు రావాలా? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వస్తే తప్ప వారు అద్భుతము చేయలేరు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు రాలేదనుకో, వారు మనలాంటి సామాన్యమైన వ్యక్తులే. దే ఆర్ స్టిల్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్. కానీ ఎప్పుడైతే వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో, దే ఆర్ సూపర్ న్యాచురల్ బీయింగ్స్. హల్లెలూయా. వారు ఎక్స్ట్రాడినరీ మనుషులుగా మారిపోతారు. వారు ఏదైనా చేయగలరు, ఏ అద్భుతమైన చేయగలరు. ఇప్పుడు ఇంత గొప్ప అద్భుతం చేయడానికి హెచ్కేఎల్ మీదకి ఏమొచ్చింది? దేవుడి హస్తము, ఆత్మ వచ్చిందండి. హల్లెలూయా. అది కొత్త నిబంధనలో అతని మీదకి ఆత్మ వస్తే, అన్ని అద్భుతాలు చేస్తే
పాత నిబంధనలు అన్ని అద్భుతాలను చేయగలిగితే క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? హలో, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? గట్టిగా చెప్పాలా? ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు అతని పైకి వస్తేనే ఎండిన ఎముకలకి జీవము కలిగితే, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడిన నీ ద్వారా ఇంకా ఎన్ని అద్భుతాలు జరగాలి, ఇంకా ఎంత గొప్పగా నువ్వు జీవించాలి, ఇంకా ఎలాంటి వాటికి జీవాన్ని నువ్వు ఇవ్వగలవు. హల్లెలూయా. హౌ కెన్ మోర్ మిరకిల్స్ యూ కెన్ డూ, హౌ కెన్ పవర్ఫుల్ లైఫ్ యూ కెన్ లీవ్. హల్లెలూయా. ఎంత శక్తివంతమైన జీవితాన్ని జీవించగలవు. అరే, పరిశుద్ధాత్మ దేవుడు పైకి వస్తేనే అన్ని అద్భుతాలు చేశాడా హెచ్కేలు. మరి పరిశుద్ధాత్మ దేవుని ఈరోజు మన హృదయంలో పెట్టుకొని ముద్రించుకొని ఉన్నాం. మనము ఎన్ని అద్భుతాలు చేయగలం, మనము ఎంత గొప్పగా జీవించగలం, ఎంత శక్తివంతమైన జీవితాన్ని జీవించగలం. హల్లెలూయా. చూసారా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి హృదయంలో ముద్రించుకొని ఆ కష్టంలో నష్టంలో ఉండి అలాగే వెళుతున్నాం మనం ఇంకా. హల్లెలూయా. వి డోంట్ నో, మనకు తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు ఏ సామర్థ్యం ఉందో ఆయనకి, ఆయన ఏం చేయగలడో, ఆయన ఎంత శక్తివంతుడో తెలియదు మనకి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఇవ్వడానికే దేవుడు సిలువలో మరణించాడు. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించడానికి ద మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడిని నీకు అనుగ్రహించాలా. టు గివ్ యూ ద హోలీ స్పిరిట్. నేను వెళ్ళడం వలన మీకు ప్రయోజనం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకి రాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువు సిలువ గుండా వెళితే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రాడు. అంటే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు సిలువ గుండా వెళ్ళారు? పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించడానికి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనకు అనుగ్రహించబడితే, పాత నిబంధనలో ఏ దైవజనుడు ఎంత గొప్ప అద్భుతాలు చేశాడో అంతకంటే 7 రెట్లు ఎక్కువ అద్భుతాలు మనము చేయగలము. హల్లెలూయా. We can do mega miracles than the old prophets. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల కంటే నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు హెచ్కేల్ కంటే, దావీదు కంటే కూడా, అబ్రహాం కంటే కూడా, మోషే కంటే కూడా నీవు గొప్పగా జీవించవచ్చు భూమి మీద. హల్లెలూయా. యూ కెన్ లీవ్ ఎ స్టాండర్డ్ లైఫ్, ఏ పవర్ఫుల్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. ఎందుకంటే వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు, నీ లోపల కంటిన్యూస్గా నివసిస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. చూద్దాం, ఒక వచనం చూద్దాం. 1 కొరింథీయులు 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 1 కొరింథీయులు 3వ అధ్యాయం 16వ వచనం. ఫస్ట్ కొరింథీయులు మీరు దేవుని ఆలయమై ఉన్నారని. ఏమైనమాట? మనము దేవుని ఆలయమై, మనము దేవుడి ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎక్కడ నివసిస్తున్నాడు దేవుడి ఆత్మ? అందరు చెప్పండి, నాలో అనండి. నాలో నివసిస్తున్నాడు అనండి. గట్టిగా చెప్పండి, ఇలాగ నాలో నివసిస్తున్నాడు. ఎవరి ఆత్మ? ఎహెచ్కేల్ మీదకి వచ్చినప్పుడు ఎండిన ఎముకలకి జీవం పోసినటువంటి ఆత్మ ఆయన మీదకి ఒక్కసారి వస్తేనే ఎండిన ఎముకలకి జీవం పోస్తే, నీలో ఆత్మ కంటిన్యూస్గా నువ్వు జీవించినంత కాలము ముద్రించబడి ఉంటే ఎంత గొప్ప జీవితాన్ని జీవించవచ్చు, ఎంత శక్తివంతమైన జీవితాన్ని జీవించవచ్చు, ఇంకెంత అద్భుతంగా జీవించవచ్చు. హల్లెలూయా. అవునా కాదా? బోధించబడట్లేదు మనకి. వీఆర్ నాట్ లిసనింగ్ ద సర్మన్స్. ఇలాంటి వాక్యం మనము వినట్లేదు కాబట్టి విశ్వాసం రావట్లేదు. ఎప్పుడైతే మనము ఇలాంటి వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తామో అప్పుడు విశ్వాసం వస్తుంది. ఎహెచ్కేలు చేసిన పని నువ్వు చేయగలవు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. ఈవెన్ యూ కెన్ గివ్ లైఫ్ టు డ్రై బోన్స్. వాటికి పక్కన పెట్టు. ముందు నీ శరీరానికి నువ్వు ఏమిచ్చుకోగలవు? జీవాన్ని. నీ ఎముకలకి ఏమిచ్చుకోగలవు? జీవమును. నీ బ్రతుకులో నువ్వు దేన్నైనా పొందుకోగలవు. హల్లెలూయా. యూ కెన్ రిసీవ్ ఎనీ బ్లెస్సింగ్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడి అంటాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడో తెలుసా? ఇంత గొప్ప పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో పెట్టుకొని కూడా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందిలో ఉన్నప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. అరే, ఇంత గొప్ప దేవుణ్ణి, ఏదైనా చేయగల శక్తి నాకు ఉంది, ఇలాంటి దేవుణ్ణి వారి హృదయంలో పెట్టుకొని కూడా ఇంకా వ్యాధిలో ఉన్నారే, ఇంకా బలితలో ఉన్నారే, ఇంకా అలాంటి స్థితిలో జీవిస్తున్నారే, గాడ్ విల్ క్రై అంటు యు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? బాధపడతాడంట. హల్లెలూయా. దేవుడికి ఎప్పుడు సమాధానం కలుగుతుంది తెలుసా? నీవు ఎప్పుడైతే నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు,
నేను వ్యాధి నుంచి బయటికి రాగలమని నమ్మి ప్రవచించి, దేవా ఇదిగో నన్ను స్వస్థపరచు అని ప్రవచిస్తావో, అప్పుడు నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సామర్థ్యాన్ని బట్టి నిన్ను స్వస్థపరుస్తాడు. అప్పుడు దేవుడికి సంతోషం కలుగుతుందంట. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. దేవుడు దుఃఖపడతాడా? సంతోషపడాలా? నీ నిమిత్తమై సంతోషపడాలి. హల్లెలూయా. ఎలాగ సంతోషపడతాడు? ఆయన సామర్థ్యాన్ని ఉపయోగించుకొని నువ్వు అద్భుతాలు చేసినప్పుడు, ఆయన సామర్థ్యాన్ని ఉపయోగించుకొని నువ్వు శక్తివంతమైన జీవితాన్ని జీవించినప్పుడు, ఆయన సామర్థ్యాన్ని ఉపయోగించుకొని నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మారినప్పుడు దేవుడు సంతోషిస్తాడంట. హల్లెలూయా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరగరా? హల్లెలూయా. మీ పక్కలో చెప్పండి, నీ శరీరము దేవుడి ఆలయము అనండి. అంటే ఏంటి? యు ఆర్ ఎ లివింగ్ టెంపుల్. లివింగ్ టెంపుల్. హల్లెలూయా. నడిచే దేవాలయము నువ్వు. నీలో ఎవరు నివాసం చేస్తున్నారు? దేవుడి ఆత్మ, దేవుడు. హల్లెలూయా. గాడ్ ఈస్ లివింగ్ ఇన్ యూ. పక్కలు చెప్పండి, నీ లోపల దేవుడు నివాసం చేస్తున్నాడు అనండి. కానీ మన లోపల దేవుని కంటే ఎక్కువగా ఏ నివాసం చేస్తుందో తెలుసా? రకరకాల వ్యాధులు. ఆ వ్యాధి పోతే ఈ వ్యాధి, ఈ వ్యాధి పోతే అది, ఆ సమస్య, ఈ సమస్య, ఆ కష్టం, ఈ కష్టం, ఈ నష్టం. దేవుడి నివాసం చేయాలా? వ్యాధులు నివాసం చేయాలా? నువ్వు దేవుడికి ఆలయమై ఉన్నావా? వ్యాధికి ఆలయమై ఉన్నావా? ఎంతమంది వ్యాధులకు ఆలయమై ఉన్నారు? ఇక్కడ రోగాలకు ఆలయమై ఉన్నారు? కాదు. హల్లెలూయా. యు ఆర్ నాట్. నువ్వు దేవుడికి మాత్రమే ఆలయము. అంటే నీ శరీరంలో వ్యాధి, రోగము, బాధ కాదు, దేవుడి నివాసము చేయాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. God has to dwell in you. Hallelujah. ఎప్పుడైతే దేవుడు లోపలికి వస్తాడో లోపల ఉన్నవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. లోపల ఉన్న వ్యాధి, ఆ రోగము, ఆ బాధ, అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీ శరీరాన్ని ఆలయంగా మారుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నీ శరీరాన్ని ఆలయంగా మార్చి నీ శరీరానికి వస్తున్నాడు కాబట్టి నీ తరతరం నుంచి వచ్చే ప్రతి సమస్య ఈ రోజు నుంచి అంతము కాబోచుంది. హల్లెలూయా. జనరేషన్స్ నుంచి వస్తున్న సమస్య, నో ప్రాబ్లం, దేర్ ఇస్ అ ఫుల్ స్టాప్, దేర్ ఇస్ అన్ ఎక్స్పైరీ డేట్. హల్లెలూయా. అది ఈ రోజు అంతము కాబోచుంది. ఆ వ్యాధి, ఆ రోగము, ఆ బీపీ, షుగర్, వాట్ ఎవర్ నీకు ఏ సమస్య ఉందో ఇప్పటి వరకు, అది ఈ రోజుతో అంతం కాబోచుంది. హల్లెలూయా. ఎందుకు? దేవుడు నీ శరీరాన్ని ఆలయంగా మారుస్తున్నాడు, ఆయన శరీరంలోకి నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆల్ రైట్, ఇంకోటి చూద్దాం. 1 Corinthians chapter number 6 and verse 19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? చూడండి, 2 సార్లు కూడా there are 2 times, అంటే 2 సార్లు దేవుడు ఇదే వచనం రాపిస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ కూడా ఏమంటున్నాడు? 1 కొరింథీయులు 3:16లో మీ దేహము దేవుడి ఆలయమై ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివాసం చేస్తున్నారని మీరు ఎరుగరా? హల్లెలూయా. అంటే ఏంటి? మనకు తెలియదని అర్థం. మనకు తెలియట్లేదు, నిజంగా మనకు తెలియట్లేదు. దేవుడు నిజంగా నాలో నివాసించ, కానీ దేవుడు నీలోపల నివాసం చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ఇన్ యూ నౌ. ఎరగరని దేవుడు అంటున్నాడు. అంటే ఎరుగుతున్నా మనకు తెలుసా? తెలియదా? తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు నాలోపల ఉండాలంటే నేను ఎంత పరిశుద్ధంగా ఉండాలో. నువ్వు ఎన్నటికీ పరిశుద్ధంగా మారలేవు సహోదరుడా, సహోదరి. దేవుడు నిన్ను పరిశుద్ధంగా మార్చాలి. ఎవరు మార్చాలి నిన్ను పరిశుద్ధంగా? దేవుడు. హల్లెలూయా. ఆయన రక్తం మాత్రమే నిన్ను పరిశుద్ధంగా మారుస్తుంది. ఆయన రక్తము కార్చాడు కాబట్టే, ఆ రక్తంలో నువ్వు కడగబడ్డావు కాబట్టే నువ్వు పరిశుద్ధునిగా మారావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసము చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసము చేస్తున్నాడు కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ప్రతి ప్రవక్త కంటే నువ్వు గొప్పవాడివే. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ప్రతి రాజు కంటే, ప్రతి యాజకుని కంటే నీవు గొప్పవాడివే. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు నేను సొలొమోను కంటే గొప్పవాడిని అంటాడు, ఎలియా కంటే గొప్పవాడిని, ఆలయం కంటే నేను గొప్పవాడిని అంటాడు. హల్లెలూయా. మరి ఆ గొప్పవాడు ఈరోజు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. లోకంలో ఉన్నవాని కంటే నీ లోపల ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఇలాంటి వాటిపైన విశ్వాసం పెడతామో, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా దానికి భయపడము, ముందుకు వెళుతాము. హల్లెలూయా. దేవుణ్ణి ఇంకా ప్రేమిస్తాము, ఇంకా ముందుకెళ్తాము. హల్లెలూయా. మాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని నమ్మావా? ఏ వ్యాధి నీ ఎదుట పని చేయదు. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని విశ్వాసంతో ముందుకెళ్ళి ప్రార్థన చేస్తున్నావా? లోకంలో కరోనా లాంటి ఇంకా 100
భయంకరమైన వైరస్లు వచ్చినా కూడా నీ గుడారమును కూడా సమీపించనేరవు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టండి దేవుడికి. హల్లెలూయా. బట్ ద థింగ్ ఈస్ ఏంటో తెలుసా, సమస్య ఏంటో తెలుసా? నా లోపల దేవుడు నివాసం చేస్తాడా? నేను యోగ్యున్నా? నాకంత సామర్థ్యం ఉందా? నాకంత యోగ్యత ఉందా? హల్లెలూయా. నీకు యోగ్యత లేదు, నీకు సామర్థ్యం లేదు. దేవుడు ఆయన రక్తాన్ని కార్చింది ఎందుకో తెలుసా? నీకు యోగ్యతనివ్వడానికే, నీకు అర్హతనివ్వడానికే ఆయన రక్తము కార్చాడు. ఆ రక్తంలో కడగబడ్డావు కాబట్టి నీవు ఈరోజు యోగ్యునిగా మారావు, అర్హునిగా మారావు. కాబట్టే దేవుడు పరిశుద్ధాత్మ దేవునికి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ లోపల నివాసము చేస్తున్నాడు. సహోదరుడు, సహోదరి, హల్లెలూయా. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఎంతమందికి అయితే విశ్వాసం వచ్చిందో ఈరోజు ఇంకా నువ్వు చెప్పాల్సింది, నువ్వు మాట్లాడాల్సింది ఏంటో తెలుసా? ఆ వ్యాధితో మాట్లాడడం నేర్చుకోవాలా. యూ నీడ్ టు లర్న్ టు స్పీక్ విత్ యర్ ప్రాబ్లమ్స్. హల్లెలూయా. అందరు చెప్పండి, ఈ రోజు నుంచి నేను నా సమస్యతో మాట్లాడబోచున్నాను, నా ఇబ్బందితో మాట్లాడబోచున్నాను, ఆ వ్యాధితో మాట్లాడబోచున్నాను. అది చనిపోయిన స్థితిలో ఉన్నా సరే, అది ఎండిపోయినా సరే, తిరిగి మళ్ళీ నేను జీవిస్తాను, తిరిగి మళ్ళీ నేను ఆ ఉద్యోగంలో చేరుతాను, తిరిగి మళ్ళీ అప్పటి నుంచి బయటకు వస్తాను, ఆ సమస్య నుంచి బయటకు వచ్చేస్తాను, ఆ వేదన నుంచి బయటకు వచ్చేస్తాను, సాక్ష్యముతో జీవిస్తాను. హల్లెలూయా. బిలీవ్ గాడ్. పక్కలు చెప్పండి, దేవుణ్ణి నమ్ము అనండి. ఇంకోసారి చెప్పండి, దేవుణ్ణి నమ్ము అనండి. హల్లెలూయా. ఎంతమంది కొంచెమైన విశ్వాసం వచ్చింది ఈరోజు? లిటిల్ ఫెయిత్ వచ్చిందా? కొంచెం విశ్వాసం. హల్లెలూయా. కొంచెం విశ్వాసము. యూసి, దేవుడు మీరు ఆవగింజంత విశ్వాసము కలిగి ఎవడైనానో ఈ కొండను చూసి, ఎంత విశ్వాసం కలిగి? పెద్దగా విశ్వాసం వచ్చేంత వరకు నేను వెయిట్ చేసి విశ్వాసం వచ్చిన తర్వాత మాట్లాడతాను కాదు, కాదు. ఆవగింజంత విశ్వాసము కలిగి ఎవడైనాను ఈ కొండను చూసి మాట్లాడాలంట. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం అన్న వచ్చిందా లేదా ఈరోజు? ఇంత విశ్వాసం అన్న వచ్చిందా? ఇంత విశ్వాసం వచ్చినా సరే దీంతో మాట్లాడడం మొదలుపెట్టు. నీ తరతరం నుంచి చూసే ఆ కొండ ఈ రోజు నుంచి సముద్రంలో పడవేయబడుతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. నీ తరతరం నుంచి వచ్చే సమస్య స్వస్థతలాగా మారుతుంది, సమాధానంలాగా మారుతుంది. హల్లెలూయా. బిగిన్ టు స్పీక్ విత్ దట్ లిటిల్ ఫెయిత్. నాకు ఇంకా విశ్వాసం రావాలండి, కొంచెమే ఉంది, సరిపోదు, తర్వాత మాట్లాడతాను. కుదరదు. హల్లెలూయా. అలా కాదు. దేవుడు నీకు గొప్ప విశ్వాసం ఉంటేనే మాట్లాడనట్లేదు, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటేనే కొండను చూసి మాట్లాడాలంట. అంటే ఆవగింజంత కొండకి ఎంత సామర్థ్యం, ఆవగింజంత విశ్వాసానికి ఎంత సామర్థ్యం ఉందంటే కొండని సైతము పెక్కిలించగల సామర్థ్యం ఉంది ఆవగింజంత విశ్వాసానికి. మాట్లాడు. సమస్య వచ్చినప్పుడు కామ్గా ఉండకు. వ్యాధి వచ్చిందా, దేవునితో మాట్లాడు, సమస్యతో మాట్లాడు. దేవుని సామర్థ్యాన్ని పట్టుకొని సమస్యతో మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడితే ఆ కొండ సైతము నా మాట వింటుంది. నేను మాట్లాడితే ఎండిపోయిన ఎముకలు సైతము నా మాట వింటాయి. హల్లెలూయా. They will come into life.